అలాగే మన దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు కూడా దేవుడు దీవించును గాక. మరి వీళ్ళని సాయంకాలం 2 మాటలు చెప్తాను. మరి సమయం చాలా ఎక్కువగా అయింది. మరి సమయం మరి డైరెక్ట్గా మరి వారికి అప్పగిస్తున్నాను. మరి ఎంతమంది శబ్దం ఉన్నారు వారికి వినడానికి? హల్లెలూయా. మరి ఈరోజు కొంతమంది రాలేదు, వారు సాయంకాలం వస్తారేమో, కానీ వచ్చిన మమ్మల్ని పెట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఇటువంటి గడియలు, ఇటువంటి ఆనందకరమైన మరి సమయం మాకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రాలుగాక. మరి సమయాన్ని మరి పాష గారికి అప్పగిస్తున్నాను. ఏమగారు I greet you all saints in the name of the Lord Jesus Christ. దేవుని ప్రశస్త నామములో మిమ్మల్ని అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. That was a bit of a quiet response. మీ దగ్గర నుంచి స్పందన రాలేదు. దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. I'm still not convinced, so let's find out where the problem is. నాకు ఇంకా నచ్చలేదు మీరు చెప్పింది, ఇంకా గట్టిగా చెప్పాలి. Brothers, I greet you in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరులారా మీ అందరికీ నా వందనాలు. Sisters, I greet you in the name of the Lord Jesus Christ. సహోదరులారా మీ అందరికీ దేవుని నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. Amen. That's a bit better. ఇప్పుడు కొంచెం బాగుంది. We'll get there. సరే, మనం అలాగే ఉందాం. It's a privilege to stand before you this morning. ఈ ఉదయకాలమున మీ అందరి మధ్యలో ఇక్కడ నిలబడి ఉండటం ఎంతో ధన్యత అయి ఉన్నది. Thankful to our pastor for his invitation to come and speak behind his pulpit. మరి వేదిక మీద నిలబడే అవకాశం ఇచ్చి ఆహ్వానించిన మీ పాస్టర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. It's always an honor to talk to God's people. దేవుని ప్రజలతో మాట్లాడడం అనేది ఎల్లప్పుడూ గొప్ప భాగ్యం అయి ఉన్నది. You know, no matter where we come from, whether it's from UK or from India, we all come from the same God. మరి ఎవరు యూకే నుంచి వస్తే ఏంటి, ఎవరు భారతదేశంలో ఉన్న వాళ్ళైతే ఏంటి, మనందరము అదే దేవుడి నుండి వచ్చి ఉన్నాము. You will realize that this is the purpose of all other forms of gods, whether it be idols or spirits. అందుకే చూడండి, దేవుని యొక్క సృష్టిలో ఎవరు దేనిని పూజించినా నిశ్చయంగా ఆరాధన చేయడం అనేది ఒక వ్యక్తిలో దేవుడు పెట్టిన ఒక అలవాటు అయి ఉన్నది. They want to create an identity that is assigned specifically to India. మరి భారతదేశంలో ఇలాంటి ప్రజలు ఉండాలనే గుర్తింపు భారతీయులకు దేవుడు పెట్టాడు. Or specifically to Africa. ఆఫ్రికా వాళ్ళకి పలానా గుర్తు పెట్టాడు. But the blood of the Lord Jesus Christ కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం అయితే speaks of one unified body of Christ. యేసుక్రీస్తు రక్తం అయితే అది ఒక్కడైన దేవునికి చెందిన వారిని ఐక్యంగా గుర్తిస్తుంది. Whether you are Indian, it's irrelevant. దేవుని రక్తం విషయంలో భారతీయుడని లేదు, వేరే మతస్థుడని లేదు. Whether you are Chinese or African or British. నువ్వు చైనా వాడివని, బ్రిటిష్ వాడివని, ఆఫ్రికా వాడివని భేదమేమీ లేదు. The only thing that matters అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే is, are you identified with the one Lord and Savior? నువ్వు ఒక్కడైన యేసుక్రీస్తుతోను రక్షకుడైన యేసుక్రీస్తుతో గుర్తింపబడుతున్నావా లేదా? Amen, amen. ఆమేన్, ఆమేన్. I trust that the Lord will speak for us this morning. మరి ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? And we will come out of here a better people. అయితే మనం ఈ కూటమయ్యే లోపు కొంచెం శ్రేష్ఠులుగా మారాలి. Let's go to the book of Luke. లూకా సువార్తలో దేవుని వాక్యం చదువుదాం. నా మైక్ కొంచెం వాల్యూమ్ పెంచు. The book of Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయము. The book of Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయము. You know, as a preacher, you are looking for a sign that what you want to preach is the right thing. మరి ఒక బోధకుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏది బోధించాలనే దాని మీద ఎంతో సరి చూసుకుంటూ పరిశోధన జరిగిస్తాం. So as we got into the car today with my brother, మరి రోజు పొద్దున కారులో మేము కూర్చుని ప్రయాణం మొదలు పెట్టగానే the first song that he played was directly in line with what I had in mind to speak. ఈయన నేనేం మాట్లాడుకోలేదు, నా మాతో పాటు ఒక ఆయన వచ్చారు. మేము కారులో ఎక్కగానే
ఏదో ఒక పాట వింటాం నాకు ఇష్టం. అప్పుడు నేను ఇంగ్లీష్ లో ఒక పాట మొదలు పెట్టాను, ప్లే అవుతుంది. సరిగ్గా నేను పెట్టిన పాట ఈ రోజు ఆయన చెప్పాలనుకున్న అంశమే. So that let me know that God is in control. అప్పుడు అర్థమైంది నాకు, మనమందరము దేవుని ఆధీనంలో ఉన్నామని. Listen to this. దీనిని వినండి. 11వ అధ్యాయము. It is a complex scripture. ఇది ఒక మరి అర్థవంతమైనటువంటి లేఖనమై ఉంది. But we hope by the end of the service it will make simple sense. ఇది చూడడానికి కష్టంగా ఉన్నా కూటమి అయ్యే లోపు ఈ యొక్క లేఖనము మీ అందరికి సులువుగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. The light of the body is the eye. Yes, sir. Therefore, when thine eye is single, thy whole body also is full of light. But when thine eye is evil, thy body also is full of darkness. 34వ వచనం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడ్డదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. Let's also read Matthew chapter 14. ఇంకో అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. Matthew chapter 14. మత్తయి సువార్త 14వ అధ్యాయము. We want to read from verse 25 to 29. 25 నుండి 29 వరకు చదువుకుందాం. And the Bible reads that it says, in the fourth watch of the night, Jesus went out unto them, walking on the sea. And when the disciples saw him walking on the sea, they were troubled, saying, it is a spirit. And they cried out for fear. But straightway Jesus spake unto them, saying, be of good cheer, it is I, be not afraid. 25 నుండి 27 వరకు. మొదట, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. And Peter answered him and said, Lord, if it be thou, bid me come unto thee on the water. And he said, come. And when Peter was come out of the ship, he walked on the water to go to Jesus. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. Amen. Let us pray. ప్రార్థన చేద్దాం. Heavenly Father, పరమ తండ్రి, we have read your word. నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. Thy word is a lamp unto my feet. నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నది. So illuminate our footsteps this తండ్రి, morning. ఈ ఉదయమున మా అడుగు జాడలు స్థిరపరచండి. Help us to see the way we should walk. మేము ఎలా నడవాలో మీరు మాకు నేర్పించండి. And let your spirit now speak through the word. నీ వాక్యము గుండా నీ ఆత్మ మాతో మాట్లాడును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. సంగమంతా ఆమేన్ చెప్పండి. Amen. You may have your seats. దయచేసి కూర్చోండి. This morning, if the Lord will help me, I would like to speak on what is your eye fixed on. ఈ ఉదయకాలమున నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే, మీ కన్ను లేదా మీ దృష్టి దేని మీద ఉన్నది. In other words, what is your eye looking at? అనగా మరొక మాటలో మీ కన్ను దేనిని చూచుచున్నది. We live in a world of so much distractions, brothers and sisters. సహోదరి సహోదరులారా, మనము బ్రతుకుచున్నటువంటి ఈ లోకము లేదా ప్రపంచము చిన్నభిన్నమవుతున్నటువంటి ప్రపంచం. It seems like everything in this life is fighting for our attention. అంటే మన ఏకాగ్రత కలిగి ఉండుటకు ఈ ప్రపంచంలో అన్ని కూడా ఒకదానితో ఒకటి విభేదించుకుంటూ ఉన్నాయి. They say that it is a world of advertisement. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇది ఎంతో ప్రచారంతో కూడినటువంటి లోకంలో మనం ఉన్నామంట. You can't look anywhere without being attracted to something that is being advertised. అంటే ఇప్పుడు ఏదన్నా మనము చూసి ఆకర్షించబడాలంటే దాని గురించి వారు ఎంతో ప్రచారం చేస్తేనే గాని దాని గురించి మనము తెలుసుకోలేము. It used to be that we could protect our eyes. దాని అర్థం ఏంటంటే మన కంటి చూపు లేదా మన కన్ను దృష్టిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. From the different things that the enemy tries to make us see. ఎందుకంటే సాతాను మన మీద, మన కంటి చూపు మీద వాడు దృష్టి సాధించి
చెడ్డదైనా మంచిదైనా దేనినైనా చూసేటట్లుగా వాడు చేయగలడు. But over time, Satan has been perfecting his formula. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క సూత్రాన్ని, వాడి యొక్క ఫార్ములాని మనము పట్టుకొని దానిలో బందీలు అయిపోవాలని వాడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాడు. Now it's a world covered in billboards. అందుకే చూడండి, ప్రపంచంలో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ఆ సూచన బోర్డులు కనబడతా ఉంటాయి. దృశ్యాలతో కూడిన, బొమ్మలతో కూడిన ఆ యొక్క ఫ్లెక్స్లు కనబడుతున్నాయి. The televisions in our homes. అవే కాదు, మీ ఇంటిలో టీవీల ద్వారా కూడా అవి బయటపడుతున్నాయి. And he brought it right down to the very phones that we carry in our ఇప్పుడు pockets. ఆ బోర్డు మీద కనబడేది టీవీ ద్వారా వచ్చింది, టీవీలో కనబడేది నీ చేతిలో సెల్లులోకి వచ్చేసింది. Everything is pulling at our attention. అంటే ప్రతిదీ కూడా మన దృష్టిని మళ్లిస్తా ఉంది. Even the trials and the obstacles we face in our lives. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న శోధనలు, కష్టాలు కూడా It's a fight for our attention. అవి కూడా మన కోసం పోరాడుతున్నాయి. నా వైపే చూడాలి అవన్నీ అని. You will spend all year so consumed in trying to fix your financial problems. చూడండి, మీ ఆర్థిక పరిస్థితి విషయంలో మీరు ఒక మంచి దృష్టి కలిగి ఉంటారు, కానీ అదే సమయంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు మీ దృష్టి మళ్ళీపోతుంది. Or your whole year will be planned around the hospital visits you are trying to make for your sickness. చూడండి, మీ రోగం నుండి విడుదల పొందాలని, స్వస్థత పొందాలని సంవత్సరము ప్రారంభము మొదలుకొని సంవత్సరం చివరి వరకు మీ చూపు ఎక్కడ ఉంటదంటే ఈ సంవత్సరం లోపు నాకు మంచి ఆరోగ్యం వచ్చేయాలి, నాకు స్వస్థత వచ్చేయాలని నీ చూపు అంతా దాని మీద పెట్టాం. So we are looking this way, ఒక ప్రక్కన ఇలా చూస్తున్నాం, and we're looking that way. ఈ పక్కనంటే డబ్బుల విషయం చూస్తాం, ఈ పక్కనేమో ఆరోగ్య విషయం చూస్తాం. But is it what God wants? కానీ దేవుడు కోరుకున్నది అది కాదు. The Bible tells us that we should be looking unto Jesus, అయితే యేసు అన్నాడు, మీరు ఎల్లప్పుడూ నా వైపే చూడుడి. the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూడండి. We need to be looking at him who gets us in and can get us out. దీని లోపలికి పంపేవాడు ఆయనే, లోపలికి నుంచి బయటకు తీసుకొచ్చేది ఆయనే. But many times as Christians we are going about it the wrong way. అనేక మార్లు క్రైస్తవులమని చెప్పుకునే మనమే తప్పుడు మార్గంలో నడుస్తున్నాం. Sometimes we act like it was all our own idea, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది నా వల్లే జరిగింది, నా ఆలోచన బట్టి ఇది జరిగింది అనుకుంటున్నాం. as if you planned out your own life. నీ సొంత జీవితాన్ని నువ్వే దిశ నిర్దేశించుకుంటే, And you are forgetting the great maker who is in control. అయితే నీవు సొంతంగా ఆలోచించి ఆధారపడితే నిన్ను చేసిన సృష్టికర్తను మర్చిపోతున్నావని గుర్తుపెట్టుకో. And often this is what I find happens. ఇది జరిగిన తర్వాత నేనేం కనుగొన్నానంటే, Believers will come to Christ for their salvation, విశ్వాసులు రక్షణ పొందాలని దేవుని యొద్దకు వస్తున్నారు. but then they will try to manage the after by themselves. రక్షణ మాత్రం దేవుడి దగ్గరకు వస్తున్నారు, మిగతావన్నీ మీ సొంతంగా చేసుకుంటున్నారు. Christ has saved you, క్రీస్తే కదా మిమ్మల్ని రక్షించింది. but you are trying to fix your finances yourself. నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు ద్వారా రక్షించబడి నా అప్పుల బాధలు ఎలా తీర్చుకోవాలో నాకు తెలిసిలే అంటున్నావు. Christ has saved you. క్రీస్తే నిన్ను రక్షించాడు, You're trying to fix your family by yourself. కానీ నీ కుటుంబాన్ని నువ్వే దిద్దుకోవాలనుకుంటున్నావు. Christ has saved you. క్రీస్తే నిన్ను రక్షించాడు, You're trying to fix your health by కానీ నువ్వు yourself. అనుకుంటున్నావు నా ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు And అంటున్నావు. it is all the wrong way. ఇవన్నీ తప్పుడు దారులే కదా. You must trust in the one who begins the journey all the way to its end. నీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి కారకుడు ఎవడో, నీ ప్రయాణాన్ని ముగించేవాడు కూడా ఆయనను నమ్మాలి. Brother Branham says sometimes we get it the wrong way around. కొన్నిసార్లు మనకు మనమే తప్పుడు మార్గాల్లో నడుస్తున్నాం. We think of God as some great big God, మనం అనుకుంటాం ఏమంటే దేవుడు అంటే మనతో ఉంటాడంటే ఆయన ఏదో గొప్పోడు అనుకుంటున్నాం. far away in the చాలా heavens. దూరంగా పరలోకాల్లో ఉంటాడు, మనతో లేడు అనుకుంటున్నాం. And when we think like that, అలా ఆలోచించినప్పుడే he becomes not a personal God. ఆయన నీకు వ్యక్తిగతంగా నీతో ఉండలేకపోతున్నాడు. So we think, God has already saved me. కాబట్టి దేవుడు ఎప్పుడో నన్ను రక్షించాడులే, He doesn't care about my day to day. నా దినము నా జీవితంలో ఏం చేయాలి ఆయన ఏం పట్టించుకోలే. But brother and sister, know this. కానీ సహోదరుడా ఊహల్లో బతకొద్దు. God is still governing the affairs of men even today. సర్వ మానవాళి యొక్క జీవిత విధానాన్ని కాపాడుచున్నది, రక్షిస్తున్నది దేవుడే. The same God who saved you wants to direct your life every day. ఏ దేవుడైతే నిన్ను రక్షించాడో ఆ దేవుడే నీ ప్రతిరోజు నీ జీవితం ఎలా ఉండాలో దిశ నిర్దేశించువాడు ఆయనే. So in the story that we find in the Bible today, కాబట్టి ఈ రోజు ఈ బైబిల్లో మనం చదివిన ఈ కథ, the Lord Jesus has been ministering to the multitude. అనేక మంది జన సమూహములకు ప్రభు వాక్యం చెప్తున్నాడు.
Now he tells his disciples, go away by water on a ship. ఇప్పుడు యేసు ప్రభు వారితో అన్నాడు, మీరు నీటి మీద ప్రయాణం చేసి దూరంగా వెళ్ళి సువార్త చేయండి. And I will meet you later on. దేవుడు అన్నాడు, మీరు దోణి ఎక్కి సువార్తకి వెళ్ళండి, అవతల గట్టులో నేను వచ్చి కలుస్తానన్నాడు. And as the disciples begin their journey, జాగ్రత్తగా వినండి, శిష్యులు ఎప్పుడైతే సువార్త ప్రయాణం మొదలు పెట్టారో they find themselves in danger. ఒకరొక స్థలముకు వచ్చేప్పటికి వారు శోధనలో ప్రవేశించారు. And maybe you've been called to the Christian life. నువ్వు కూడా క్రైస్తవుడిగా బ్రతకాలనే పిలువబడ్డావు. Maybe you've been called as a believer. నువ్వు కూడా విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభించావు. You received Christ as your personal savior. నీ వ్యక్తిగత సొంత రక్షకుడిగా దేవుణ్ణి అంగీకరించావు. You started to walk in the word. యెహోవా వాక్యంలో నడవాలనే ప్రారంభమయ్యావు. But you find yourself in danger. కానీ కొంత దూరం ప్రయాణించి బ్రతికిన తర్వాత ప్రమాదంలో ఇరుక్కున్నావు. You find yourself in a problem. ఒక సమస్యలో ఇరుక్కుపోయావు. You find yourself in a situation. ఒక పరిస్థితిలో ఇరుక్కుపోయావు. Oh brother, that's when you need to remember. సహోదరి సోదరుడా, అలాంటి సమయంలోనే దేవుడు Who గుర్తురావాలి. told them to get in the boat? వాడ యొక్క దోణి ఎక్కమని చెప్పింది ఎవడు? It was the Lord Jesus that told them to get in the ప్రభువైన boat. యేసుక్రీస్తే చెప్పాడు, మీరు దోణి ఎక్కమని. Who called you as a believer? విశ్వాసిగా నిన్ను పిలిచింది ఎవడు? It was not you. నువ్వు కాదు, It was Christ. క్రీస్తే పిలిచాడు. No man bids himself in God's ఏ presence. మానవుడు తనకు తానుగా దేవుని ఎదుట నిలబడలేడు. The Bible says, blessed is he బైబిల్ చెప్పింది, యేసా whom thou causest to approach. దేవుని యొద్దకు సమీపించువాడు ధన్యుడు. It is God who brought you here. నిన్నెక్కడికి రప్పించింది ఆయనే. So it is God who must deal with the problem. కాబట్టి నీవు నిన్ను పిలిచినప్పుడే నీ సమస్యను కూడా పరిష్కరిస్తానని నమ్మాయి. You don't think that the great discerner నువ్వు అనుభవించే ఏది కూడా నిన్ను ఆశ్చర్యానికి గురి చేయదు. ఎందుకంటే అన్ని దైవ చిత్తమే. when he called you to this life, he knew exactly what you would face. ఈ జీవితంలో నిన్ను పంపినప్పుడు నీకేది అవసరమో ముందే తెలుసాయి. But still, he called you anyway. అయినను నిన్ను ఆయన పిలుస్తూనే ఉన్నాడు. So Christ, knowing the weather, కాబట్టి వాతావరణమును కూడా ఎరిగిన దేవుడు ఆయన. knowing the very fabric of the wind, ఈ గాలి ఏ సమయానికి ఏ గాలి వేయాలో అన్ని ఎరిగిన దేవుడు ఆయన. he tells his disciples, get on the boat and దోణి go. ఎక్కమని చెప్పింది ఆయనే. ఆ దోణికి శోధన పంపడానికి గాలిని పంపింది కూడా ఆయనే. And the Bible says the boat started to move. బైబిల్ చెప్పింది దోణి కదలడం మొదలైంది. But suddenly the weather changed. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది, గాలులు వీస్తున్నాయి. The wind started pushing against them. ఆ గాలి ఏం చేస్తుందంటే ఎదురు గాలి దాడి చేయడం వల్ల వాడ లేదా దోణి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. Oh, I'm speaking to somebody today who is facing a wind. ఎవరో జీవితాల్లో ఎదురు గాలులు అనుభవిస్తున్నారు, వారి కోసమే నేను ఇక్కడ ఈ ఉదయాన్ని మాట్లాడుతున్నాను. Somebody who feels there is a wind that is going against their journey. ఎవరి జీవితాల్లో మీ జీవిత యాత్రలో ఆ గాలులు మీరు ఎదుర్కొంటున్నారు కనుక ఈ రోజు అద్భుతాన్ని వింటున్నారు. మీరు You are trying to make a step forward, ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నావు, and the enemy is blowing in your face. కానీ అపవాదం వచ్చి ఊపని వదులుతున్నాడు. You are trying to have a good life. మంచి ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు, The enemy makes you jobless. వాడొచ్చి ఒక గాలి విసురుతున్నాడు. You are trying to have a good life. మంచి జీవితం కలిగి ఉండాలనుకుంటున్నావు, He blows sickness. వాడొచ్చి రోగాన్ని ఊతున్నాడు. You are trying to raise your children well. నీ పిల్లలు మంచిగా ఎదగాలనుకుంటున్నావు, They go astray. వాడొచ్చి వారు విచిత్రంగా మారిపోతున్నారు. Oh, if you are facing a contrary wind ఈ today, రోజున విచిత్రమైన గాలులు అనుభవిస్తున్నావు, don't you worry. భయపడవద్దు. There is a master of the sea. గాలులకు అద్వితీయుడైన దేవుడు ఉన్నాడు. Oh my. గాలిని నియంత్రించే దేవుడు మనకున్నాడు. You must understand something. కొన్ని విషయాలు గ్రహించాలి. There are things that we can control, మనం అదుపు చేసే సంగతులు కొన్ని ఉంటాయి. and there are things in another dimension that we cannot control. అయితే మనం అదుపు చేయలేని కొన్ని మరొక పరిమాణంలో ఉన్నాయి. ఆయనే చేయగలడు. There is a struggle in another dimension that you don't even know about. ఆ పరిమాణంలో ఒక కష్టం ఉంటది. ఆ కష్టం నీ వల్ల ఏం కాదు, దాన్ని జరిగించేది దేవుడే. That struggle one day visited a man called Job. ఒకనొక దినమున ఆ పరిమాణంలో ఉన్న కష్టము యోబుకు వచ్చింది. ఇక్కడ Job is just minding his life and living a Christian
life. యోబు భూమి మీద యథార్థవంతుడుగాను నిజ క్రైస్తవుడుగాను నమ్మకస్తుడుగాను బ్రతుకుతున్నాడు. But in another dimension, కానీ మరొక పరిమాణంలో there is a tussle. అతనికి ఒక శోధన ఉంది. God is saying Job is mine. దేవుడు అన్నాడు యోబు నావాడే. And the Satan is saying I can prove he isn't. సాతాను అన్నాడు దేవుడితో, అసలు నీవాడే కదా నేను తెలుస్తాను చూడు. Trouble does not visit Job because he asked for it. దేవుడు ప్రభువా నన్ను శోధించంటే దేవుడు శోధన పంపలేదు, కావాలనే యోబును పరీక్షించడానికి శోధన పంపాడు. Trouble visits Job because of a struggle in another dimension. Hallelujah. మరొక పరిమాణంలో దేవుడికి సాతానికి గొడవ జరిగి దాంట్లో యోబు బలయ్యాడు. అక్కడ The problems that are in your life, నీ జీవితంలో వస్తున్న కష్టాలు they are not because of you. అవి నిన్ను బట్టి రాలేదు. They are because of a struggle in another dimension. మరొక పరిమాణంలో దేవుడికి దయ్యానికి గొడవ అవుతుంది. అక్కడ God is saying that's my daughter. దేవుడు అంటున్నాడు ఆమె నా కూతురు. God is saying that's my ఆమె son. నా కుమారుడు. But Satan is saying గొడవలో దేవుడు అంటున్నాడంట I నువ్వేం don't think చేయలేవు. so. I don't think so. సాతాను అంటున్నాడంట నేను నమ్మను, నువ్వు చెప్పినా నేను నమ్మను అంటే దేవుడు చెప్పినా. So God says, all right, దేవుడు అన్నాడు సరే blow your wind. ఎల్లు నీ గాలు ఊదుకోపో. And we are thinking we are forsaken of God. అయితే మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటున్నాం. But right there in our trouble, నీ కష్టములోనే we are actually in the program of God. కష్టం వస్తేనే దేవుడి కార్యము జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. So they were in the right transport in a boat. వారు ఏ పడవెక్కాలో కావాల్సిన ఆ పడవెక్కారు. And being fishermen, they knew how to navigate a boat. వీళ్ళు మళ్ళా మామూలు కాదు, చేపలు కదా, మీలాంటిలే కదా. వీళ్ళకి తెలుసు ఏ దారిలో ఏ పడవని ఎలా నడపాలో, ఏ సంధిలో నడపాలో, ఏ నీటిలో నడపాలో అని తెలుసు. But who can control the wind? కానీ వాడ నడపడం తెలుసు, కానీ వాతావరణాన్ని అదుపు చేయడం తెలియదు. Who can control the wind? మరి గాలిని నియంత్రించే వారు ఎవరు? Oh, this is why we're saying stop looking at yourself. అందుకే నీ కష్టాల వైపు చూడద్దు. You don't stand a chance. ఎందుకంటే నీకు తెలియదు ఏం చేయాలో. But there is one who does. ఒక ఆయన ఉన్నాడు. Hallelujah. ఆయన అన్ని ఎరిగిన వాడు. Hallelujah. I don't know if you've ever been in a boat. Can I tell you something? Go for it. They are all fisher people. Oh, hallelujah. మీరందరూ జాగ్రత్తగా సంగతి అయితే Oh, తెలియదు. yes. అవునండి. So have you ever been in a boat ఎప్పుడైనా మీరు వాడెక్కుంటారు కదా, and the wind starts to toss? ఆ పడవలో వేటకెళ్ళినప్పుడు గాలులు వీస్తున్నాయి కదా. Brother, at the beginning they were thinking, it's just a small wind. ప్రారంభంలో ఏమనుకుంటావు నువ్వు? అంత కష్టమేం కాదులే, దాటిని పోదామని అనుకుంటావు పడవ నడుపుతూ. But brother, the waves became కానీ raging. అలలు పోటెక్కువైపోయి కొద్ది The boat was going in and ఆ పడవ out. కూడా ఏమైపోద్ది, ములుగుతుంది తేలుతుంది. It seemed like all that's left is disaster. దాని అర్థం ఏమైపోతుందంటే ఇక మనం చేసేదేమీ లేదు, వాడు మునిగిపోతే మనం చచ్చిపోతాం అనుకుంటాం. Maybe you are facing disaster today. బహుశా అలాంటి ఆ విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని నువ్వు కూడా ఎదుర్కొన్నావేమో. Maybe you can't see light at the end of the tunnel. బహుశా నీకు ఆ చీకట్లో ఏ వెలుతురు కనబడకపోవచ్చు. Maybe your life is not making any progress. కానీ నీ జీవితాన్ని ముందుకు సాగలేకపోవచ్చు. You just seem to be going back and back and back. దినదినము వెలుగు ముందుకు వెళ్ళలేక వెనక్కి జారిపోతూ దిగజారిపోతున్నావేమో. And you are wondering, is this why I came to Christianity? నువ్వు అనుకుంటావు ఇందుకోసమే నేను క్రైస్తవ్యాన్ని నమ్మింది, ఇందుకోసమే క్రైస్తవ్యంలోకి వచ్చింది అనుకుంటున్నావు. Is this why I gave my life to God? ఇందుకోసమే నా జీవితాన్ని దేవుడికి ఇచ్చాను, So that I can perish like this? ఇలా నాశనం అయిపోవడానికి క్రైస్తవుని అయ్యింది. No, my brother. లేదు సహోదరుడా. Remember who put you in the boat. ఆ దోణికిచ్చిన వాడిని మర్చిపోవద్దు. Remember who put you in the boat. ఆ దోణిలో పెట్టిన వాడిని మర్చిపోవద్దు. Oh, let's find out where he is. ఆయన అసలు దోణిలో లేడు, మరి ఎక్కడున్నాడో చూడు. ఇప్పుడు He is on the other side, ఆయన అవతల పక్కన ఉన్నాడు, on the shore. ఆ సముద్రము మీద ఆయన ఉన్నాడు. పడవలో వీళ్ళున్నారు. Knowing where he has sent his disciples. తన శిష్యులని ఎక్కడికి పంపుతున్నాడు ఆయనకి తెలుసు. And he is now thinking, all right, ఇప్పుడు అనుకున్నాడు దేవుడు, I have an appointment with my children. ఇప్పుడు నా పిల్లలతో ఒక సమయాన్ని గడిపిన సమయం ఉంది. He is the second coming of Adam. సెకండ్ కమింగ్ ఆఫ్ Adam. ఇప్పుడు ఆయన రెండవ ఆదాముగా రానై ఉన్నాడు. So he is not worried about how he gets there.
అక్కడికి అంటే తన పిల్లలున్న చోటికి నేను ఎలా వెళ్ళాలా అని దేవుడు ఆలోచించలేదు. All right, let's step back so you can understand. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను నేను. Let's go back to the Garden of Eden. అంటే ఈ కథ ఎక్కడికి వెళ్ళింది? ఏదైనా తోటలోకి వెళ్ళింది. In the Garden of Eden, there was a being created by God called Adam. దేవుడి చేత సృష్టింపబడిన ఒక జీవం ఉంది అక్కడ. అతని పేరు ఆదాము. Adam, before the fall, పడిపోక మునుపు ఆదాము had perfect dominion. దేవుడి పైన ఆ సృష్టి అంతటి పైన పరిపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు. All of nature was in obedience to Adam. సృష్టి యావత్తు ఆదాము మాటకు లోబడుతుంది. There was nothing that Adam needed to ask for. ఆదాముకి దేని కోసం అడగాల్సిన పని లేదు. Everything obeyed him. అన్ని ఆయనకి లోబడుతున్నాయి. When Adam would want to cross one of the 4 rivers in the Garden of Eden, ఏదైనా తోటలో ఉన్న 4 నదుల్లో ఒక నది దాటే అవకాశం అతనికి వచ్చినప్పుడు Adam did not need to build a boat. ఒక నావ తయారు చేసుకోవాల్సిన అవసరం ఆదాముకి లేదు. Because nature knew that this is the Son of God. ప్రకృతికి తెలుసు నిలబడిన వాడు దేవుని కుమారుడు. So as soon as Adam's foot would step on the water, ఆ నది దాటే సమయం వచ్చినప్పుడు నీటి మీద కాలు పెట్టగానే the water itself would come together and say, let us hold up the Son of God. నీరు దానికి అంతటగదే దేవుని కుమారుడు నడుస్తున్నాడన్న సంగతి తెలిసి అది రెండుగా విడిపోయింది. So Adam would walk on the water. అప్పుడు ఆదాము నీటి మీద నడవగలడు. Adam was in full dominion. ఆదాము సంపూర్ణ అధికారంతో ఉన్నాడు. Nature knew who was in charge. ఆ భూమికి అధిపతి ఆ భూమి అందరికీ తెలుసు. But then the fall happened. అయితే ఒక పతనము జరిగింది. Man sinned. మానవుడు పాపములో పడిపోయాడు. Man is cast out of the garden. దేవుని తోటలో నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. Wandering. ఇప్పుడు అటు ఇటు సంచరిస్తున్నాడు. And for the first time, మొట్టమొదటిసారి when Adam puts his foot, ఆదాము కాలు మోపగానే it actually goes into the water. కాలు మునిగిపోతుంది. మునుపట్లాగా కాలు తేలి నీటి మీద నడవలేకపోతున్నాడు. కాలు నీటిలో మునిగిపోతుంది. ఇప్పుడు And from there on, అక్కడ నుండి we need to create a method of transportation. అప్పటి నుండే నీటి మీద ప్రయాణం చేసే వాహనాలు తయారు చేసుకోవాలని మనుషుడు ఆలోచించాడు. From there on, man needed to build rafts, to build boats, to build ships, to cross the great sea. ఆదాము ఆ రోజు తప్పులో పడిపోయినందువల్లే ఈ రోజు నీటి మీద ప్రయాణం చేయాలంటే పడవలు, వాళ్ళు, షిప్పులు అన్ని తయారయ్యాయి. But all that was lost in the first Adam, కానీ ఇవన్నీ మొదటి ఆదాములో కోల్పోయాం. there was coming another one అయితే ఇంకొక ఆదాము రాబోతున్నాడు. who would remind nature who a son of God is. ఇప్పుడు మరలా సృష్టి యావత్తు దేవుని కుమారుడి కొరకు ఎదురు చూస్తుంది. So the Lord Jesus Christ has an appointment with his disciples. అర్థమైపోయింది దేవునికి, ఇప్పుడు నా పిల్లలతో నా కుమారులతో నేను ఒక నియమ సమయాన్ని కలిగి ఉన్నాను. He has to meet them in the midst of their trouble. దేవుడు ముందే చెప్పాడు, మీరు శోధించబడే సమయంలో నన్ను కలుసుకోండి. But no boat can catch up. అయితే వాళ్ళకి యేసుకి దూరం ఉన్నందున ఏ నావ కూడా దేవునికి మోయలేదు. But that's fine. అయితే సరే, The master knows a shortcut. ఇప్పుడు ఈయనెవరు? యజమానుడు గనుక He gets to the edge of the waters. ఈ యజమానుడికి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలో అన్ని తెలుసు. And his foot begins. ఈయన మరలా నీటి మీద కాలు మోపాడు. And for the first time since Adam, ఆదాము తర్వాత the waters recognize the foot. నీళ్లు మరలా ఒక పాదాన్ని కనిపెట్టాయి. And they say, hey, 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 ఆ జలములు మాట్లాడుతున్నాయి, this is the Son of God. ఒకప్పుడు దేవుని కుమారుడు మోపాడు. Hold him up. ఇప్పుడు ఆయన పట్టుకో. Hold him up. ఆ నీళ్ళని పట్టుకో. And Christ is walking on the water. క్రీస్తు నీటి మీద నడిచాడు. I like a supernatural God. అద్భుతమైన దేవుడు మన దేవుడు. I like a God who works in the impossible. అసాధ్యమును సాధ్యంగా చేసే దేవుడు. I like a God who doesn't do ordinary things. సాధారణమైన కార్యాలు చేసే దేవుడు కాదు ఆయన. My. హల్లెలూయా. He is now walking on the water. ఇప్పుడు ఆయన నీటి మీద నడుస్తున్నాడు. And I can see the sea life underneath. సముద్రము అడుగు భాగంలో ఏం Saying, జరుగుతుందో. hey, we waited for this day. సముద్రం అడుగులో కూటం జరుగుతుందంట. We waited for this hour ఈయన కోసమే కదా మనం ఎదురు చూసాము. to see the power back again. ఇలాంటి శక్తిమంతుల కోసమే కదా మనం ఎదురు చూసాము. Do you know there is a prophecy in scripture? ఒక ప్రవచనము వాక్యంలో ఉన్నదని తెలుసా? And that's where we want to get to. అక్కడే మనం ఉన్నాం ఇప్పుడు. Let's watch the Lord now. ప్రభువుని చూద్దాం ఇప్పుడు. He is walking. ఆయన నడుస్తున్నాడు. He is walking. ఆయన నడుస్తున్న నీటి మీద. And he walks until he comes into view. దృశ్యములో కనబడే అంతగా నడిచాడు ఆయన. And the disciples see him.
శిష్యులు ఆయన చూశారు. Just like many of us, when we see God's ordained solution, మనం కూడా కొన్నిసార్లు దేవుని చేత అభిషేకించబడిన మన సమస్యల పరిష్కారాన్ని చూసినప్పుడు we can't believe it. నమ్మలేం మనం. They were frightened. వాళ్ళు భయపడిపోయారు. Is this a ghost? ఇదేమన్నా భూతమా? Who is this that's walking on the sea? నీటి మీద నడిచొస్తుంది, ఇది భూతమా? Is it some kind of a spirit? ఇదేమన్నా ఒక రకమైన ఆత్మ? But notice the way of Christ. అయితే క్రీస్తు విధానం చూడండి. He knows our human nature. మన మానవ స్వభావం ఆయనకి తెలుసు. And that contact with the supernatural makes us fearful. అంటే దాని అర్థం నీ బుద్ధి దేవుడికి తెలిసే So when ఆయన Jesus- సహజాతమైన కార్యాన్ని ముందే So చూపించాడు. when Jesus comes on the scene, కాబట్టి యేసు రంగం మీదకి వచ్చాక he always comes with the same message. ఎల్లప్పుడూ అదే వర్తమానంతో దిగి వస్తాడు. It is I. అది నేనే. Be not afraid. మీరు భయపడవద్దు. That's the same message we have ఈ today. రోజు మనకు కూడా అదే వర్తమానం ఉన్నది. How many sermons did our prophet preach? ఎన్ని వర్తమానాలు మన ప్రవక్త బోధించాడు? Saying, it is I. చెప్పండి. Be not afraid. మీరు భయపడకూడదు, అది నేనే అని ఆయన బోధించాడు. To show that the same Christ కాబట్టి అదే క్రీస్తుని చూపించాలని is still working in the church ఆయన today. ఇంకా నీ సంఘములో కార్యము జరిగిస్తున్నాడు. Don't be afraid when the supernatural happens. అద్భుతం జరిగినప్పుడు భయపడకండి. It is the same Jesus అదే Christ. యేసు ఆ కార్యాన్ని చేశాడు. Oh my. ఓ మై, It's really him. నిజంగా ఆయన వచ్చాడు. Don't worry. భయపడవద్దు. When God comes, it's really him. దేవుడు వచ్చాడన్న సమయంలో ఆయనే వస్తాడు, దయ్యాలు రావు. Don't be fearful of his healing hand. ఆయన స్వస్థపరిచే హస్తము నీ దగ్గరకు వచ్చినప్పుడు భయపడకు. Don't be fearful of his ability to transform. నిన్ను రూపాంతరపరిచే శక్తి వచ్చినప్పుడు భయపడకు. It is Christ. Be not afraid. చేసిన వాడు దేవుడని నువ్వు భయపడవద్దు. Oh my, oh my. హల్లెలూయా. So the other disciples are like, oh, మిగతా శిష్యులు అంటున్నారు, the Lord Jesus Christ is here. ప్రభు అయిన యేసు మన మధ్యకు వచ్చేసాడు. Everything is okay. అంత బాగా ఉంటది. ఇప్పుడు But now we are introduced to Brother Peter. ఇప్పుడు మన 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 ఏ పేరు సహోదరుడైన పేతురు గారికి పరిచయం జరిగింది. There is something in Peter పేతురులో ఏదో ఆశ ఉంది. that is not satisfied with just this answer. చూస్తే నమ్మలేదు, చేస్తేనే నమ్ముతాడు. There is a చూసినంటే నమ్మలేకపోయాడు. something triggers in him. వీళ్ళు ఏదో కలవరం వచ్చేసింది. And Peter said unto him, పేతురు ఆయన అడిగేశాడు, Lord, అయ్యా if it be thou, అది నిజంగా నువ్వే అయితే bid me come into the water. నువ్వేలా నడుస్తున్నావు, నన్ను కూడా నడిపించు. Oh my, oh my. ఓ హల్లెలూయా. I like that kind of a faith. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి ఈ రోజు. Lord, if it is you, నిజంగా అది నీవే అయితే help me to step into the supernatural. అద్భుతములో నేను కూడా ఉండేటట్టు చేయి. If this message is ఈ real, వర్తమానం నిజమైతే, if this message is ఈ Christ, వర్తమానం క్రీస్తు అయితే we step into the నన్ను కూడా supernatural. నడిపించు. We should be coming before him today నువ్వు ఈ రోజు ఆయన and వలె say, మారాలి. Lord, if this is your word, నిజంగా నీ వాక్యమని నమ్ముతున్నాను, bid me to come. నన్ను కూడా నడిపించు. If your word says I will be healed, ఈ వాక్యం చెప్పింది స్వస్థపరిస్తే to come. నాకు ఆ స్వస్థత కావాలి. Come. రమ్మో. We must believe. యేసన్నాడు, నమ్మితేన్నాడు. Notice what Peter was asking. పేతురు అడగడం గొప్ప సంగతి కాదు, దేవుడు రమ్మడం గొప్ప సంగతి. To walk, నమ్మితే రా అన్నాడు. to walk on water. నీటి మీద నడవడం అంటే అంత సులువు కాదు. This was not a small request. ఇదేదో చిన్న విన్నపం కాదండి. This makes your little sickness seem like such a tiny thing. దాని అర్థం ఏంటంటే నీకు ఎంత పెద్ద రోగం ఉన్నా అది నీ కంటిలో నలకంతే. He was asking, Lord, I want to walk on water like you. పేతురు అడిగాడంటే, అయ్యా నీకులాగా నేను కూడా నడుస్తానన్నాడు. I want to break physics like you. ఇప్పుడు దాని ఏ శాస్త్రం అంటుందని ఆ ఫిజిక్స్ ని నేను ఇప్పుడు పగలగొట్టాలా? And the Lord Jesus Christ could have said, ప్రభు ఇలాగని ఉండేవాడు, hey Peter, పేతురు we are not on the same level, my brother. మనందరం ఒకే స్థితిలో లేవు, నేను దేవుడిని నువ్వు మనిషి అని అనలేదు ఆయన. This is above your pay grade. ఇది నాకు గ్రేడ్ ఎక్కువ, నువ్వు గ్రేడ్ తక్కువ అని అనలేదు ఆయన. If that's what the word was like, that's what would have happened. అలాగే కనుక జరిగి ఆయన మాట్లాడుంటే అలాగే జరిగేది. But brother, the word has a different promise. కానీ వాగ్దానము వల్ల కలిగిన వాగ్దానము గొప్ప, వాక్యం వల్ల కలిగిన వాగ్దానము పద్ధతి వేరు. That God is seeking to raise up firstborns with the firstborn. జ్యేష్ఠుడైన వారిని జ్యేష్ఠుడైన తన కుమారుడితో సారూప్యము గల వారిగా చేయాలని ఆయన మనలను తన కుమారుడితో పోల్చాడు. Christ does not forbid him. క్రీస్తు తన కొరకు అంటే ఆయన స్వార్థపరుడు కాదు. In fact, let me tell you,
Jesus is excited at Peter's words. పేతురు ఆ మాట పలకగానే దేవుడు గంతులేసేసాడట, నా కుమారుని నడుస్తానంటున్నాడని. Jesus says, finally somebody gets it. చివరి యేసు అనుకున్నాడంటే, అమ్మయ్య ఒక్కడైనా దొరికాడు బాబు నాలాంటి వాడు అనుకున్నాడంటే దేవుడు. Finally somebody gets it. దేవుడు అనుకున్నాడంటే ఒక్కడైనా దొరికాడు నాకు నడిపిస్తాను ఇప్పుడు అన్నాడు. Finally somebody has the right faith. సరైన విశ్వాసముతో ఒక్కడు దొరికాడు. He welcomed the possibility of Peter joining him on the water. నీటి మీద నడవడానికి నా తోడు ఎవడు లేదని దేవుడు అనుకుంటే ఒక ఆయన లేచి నేను నడుస్తానంటే రాయితే నడుస్తామన్నాడంట. There is great power that we can pull just from that. నీవు అక్కడి నుండి నువ్వు లాక్కోగలిగే శక్తి ఒకటి ఉన్నది. You know, the Bible tells us of two different types of conformity. దాన్ని ఏమంటామంటే రెండు రకములైనటువంటి పద్ధతుల గురించి దేవుని వాక్యం మాట్లాడింది. The Bible tells us, be not conformed to the pattern of this world. ఈ లోకంలో మీరు ఎంత మాత్రము పాలివారు కావద్దు. In other words, don't shape up to the way of the world. అంటే ఇంకో మాటలో ఈ లోకమునకు నచ్చినట్టు నీ జీవితాన్ని దిద్దుకోవద్దు. Don't shape up to the sins of this world. ఈ లోక పాప సంబంధమైన వాటితో ఎంత మాత్రము నీవు పాలివారు కావద్దు. But there is another one. అయితే ఇంకోటి ఉంది. That is assigned to the destiny of God's children. అది దేవుడి పిల్లలకు చెందిన గమ్యమై ఉన్నది. That one says, those whom he predestinated. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించారు? He predestinated them to be conformed to the image of his son. ఆయన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు ముందుగా మనలను నిర్ణయించెను. Which means the real children of God దాని అర్థము ఆయనకు పోలికలో ఉన్నవారే ఆయన are నిజమైన supposed పిల్లలు. to look like Christ. క్రీస్తు వలె కనబడి పోలికలు కలిగిన They're వారు. supposed to talk like Christ. వారు క్రీస్తు వలె మాట్లాడతారు. They're supposed to think like Christ. క్రీస్తు వలె ఆలోచిస్తారు. And they're supposed to walk like Christ. క్రీస్తు వలె నడుస్తారు. So when Peter says, Lord, పేతురు అన్నాడు, ప్రభువా I want to walk like you, నీ వలె నడుస్తాను. Jesus is excited. యేసు ఆనందపడిపోయాడు. Jesus is excited. యేసు గంతులేస్తున్నాడు. Jesus is happy. యేసు ఆనందిస్తున్నాడు. He says to Peter, పేతురు, రమ్ము, come. రా నడు. In our Shona, మన యొక్క భాషలో we say, Huya. We say, Huya. మన భాషలో రాయితే Huya. రాయితే Come. రా. Hallelujah. హల్లెలూయా. How do you say come in your language? రా. Ra. రా. Ra. రా. Hallelujah. హల్లెలూయా. In other words, ఒక మాటలో Peter, I know you are predestinated. నువ్వు ముందు నిర్ణయంలో ఉన్నావన్న సంగతి నాకు తెలిసి పేతురు. I know this is a part of you. ఇది నాలో నువ్వు భాగమని నాకు తెలిసి పేతురు. This is what you were made for. నీవు అందుకొరకే పుట్టావు. Brother, God did not just call you to the message of the hour for nothing. గడియ వర్తమానంలోకి దేవుడు నిన్ను ఊరికినే పిలలేదు. He called you because he knows the real you. అసలైన నువ్వు ఆయనకి తెలుసు కాబట్టే పిలిచాడు. Sister, you look down on yourself. నిన్ను తక్కువ చేసుకుంటావు సహోదరి. But within you కానీ నీలోని is the power ఒక శక్తి to bring to life even a dead child. చచ్చిపోయిన బిడ్డకు జీవముతో జన్మనిచ్చే స్థాయి దేవుడికి ఇచ్చాడు. Within you is the power నీలో ఎంత శక్తి ఉందంటే to bring your lost loved ones into Christ. నీ ప్రియమైన వారు నశించిపోతే వారిని ప్రార్థన చేసి దేవుళ్ళకు నడిపించే శక్తి నీకు ఇచ్చాడు. This is the power that's locked inside the children of God. దేవుడి పిల్లలలో మరుగై ఉన్న శక్తి ఎంత గొప్పదంటే చచ్చిపోయాలని డాక్టర్ చెప్పినా జన్మనిచ్చేటప్పుడు శక్తితో జీవముతో పుట్టే శక్తి, నశించిపోయిన వారిని దేవుళ్ళకు నడిపించే శక్తి నీలోనే పెట్టాడు ఆయన. All you need to do is recognize your day and its message. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఈ దినమును దాని వర్తమానమును గుర్తించుకో. And you will see that the invitation is still open. అది గుర్తించాక నీకు ఒక ఆహ్వానము తెరవబడుతుంది. Ra! రా, దేవుడు పిలిచాడు రా అని. Hallelujah. హల్లెలూయా. It's not impossible. అది అసాధ్యమే. Oh, with men it is impossible. మనుషులకు అసాధ్యమే. But with Christ కానీ క్రీస్తుకి all things are possible. సమస్తము. Hallelujah. హల్లెలూయా. This is at the point where we are done with education. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నీ చదువు ఎందుకు పనికిరాదు? Because education will make us calculate. చదువు ఏం చేస్తుంది? లెక్కలేసేలా చేస్తుంది. And you will say, but in science they told us. ఈ విజ్ఞాన శాస్త్రంలో ఇలా చెప్పారు.
that if your cancer is this bad, నీ క్యాన్సర్ ఎంత చెడిపోతే you will die in 3 months. ఓ ఈ స్టేజ్కి వచ్చేస్తే నీకు క్యాన్సర్ వల్ల 3 నెలల్లో చచ్చిపోతావు. No, we are past science. అయితే ఒక చెప్పనివ్వండి, నువ్వు సైన్స్ ఎప్పుడో The దాటేసావు. supernatural is higher than science. సహజాతీతమైనది సైన్స్ ఎప్పుడో దాటేసింది. If science is telling you death, సైన్స్ అయితే నీకు చస్తావని చెప్తే, let me tell you there is a living God ఒక సజీవ దేవుడు మనకున్నాడు. who is saying you will live and not die. 3 నెలల్లో చచ్చిపోతావని ఆడంటే దేవుడు అంటాడు, నువ్వు సావునే సావు అంటాడు. Now let's get to the key elements. అసలైన మాటలకు ఇప్పుడు విందాం. Brother, the disciples were like, hey, శిష్యులు ఇలా అనుకుంటున్నారు, అయ్యో Peter and his big mouth. పేతురికి నోరు ఎక్కువ. There he goes again, మళ్ళా వెళ్ళాడు దేవుడి దగ్గరికి. talking too much. ఎక్కువ వాగుతాడు పేతురు. Now Jesus has said, come. ఎవరైనా పేతురుంటే క్షమించండి, నేను వాళ్ళ పేరుకి మాట్లాడట్లేదు, ఆయన చెప్పింది చెప్తున్నాను. ఈ పేతురికి వాగుడు ఎక్కువ, మౌనంగా ఉండడం, వాగుతానే ఉంటాడు. So will he actually come? వచ్చాడు మళ్ళీ. And they see Peter getting ready. పేతురు ఎలా ఇలా They కంగారు see him putting one foot over. పేతురు కంగారు పట్టారు. శిష్యులు చూసి వాళ్ళ కంగారు పడిపోయి వాళ్ళు కంగారు పడిపోతూ ఇది ఏమైనా కాలు ఏమైనా నీటిలో పెడతాడా ఏంటి అనుకున్నారు. And I can see the other disciples holding their heads. పేతురు కంగారుగా కాలు ఎట్టబోతుంటే మిగతా వాళ్ళందరూ బుర్రలు And కట్టుకున్నారు. they're all saying, I can't look, I can't look. అసలు పేతురు మునిగిపోతాడు, నేను చూడండి అన్నారంట. But Peter is looking. కానీ పేతురు నీళ్లు చూడట్లేదు, దేవుడు చూస్తున్నాడు. He is looking somewhere. ఆయన ఎక్కడో చూస్తున్నాడు. He is looking at the one person who matters. ఒక్కడైన వాడు ఒక్కడొక నాడన్న మాట ఆయనే. He is looking at the Lord Jesus Christ. ప్రభువైన యేసు వైపు చూశాడు. Notice the journey. యాత్ర గమనించండి. As he makes his request, తన విన్నపాన్ని he చెప్పాడు. is looking at Jesus. రిక్వెస్ట్ ఇచ్చేటప్పుడే దేవుని వైపు చూడటం మొదలు As పెట్టాడు. he is invited to come, ఆయన రమ్మని ఆహ్వానించగానే he is looking at Jesus. ఇప్పుడు యేసు వైపు చూస్తూ నడుస్తున్నాడు. This must be the way of our life. మన జీవితం కూడా అలాగే ఉండాలి. When you are praying నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, and making your request to God, నీ విన్నపాన్ని దేవుడికి చెప్పినప్పుడు have your eyes fixed on నీ Jesus. కంటి చూపు దేవుడి మీద ఉండాలి. As you move with the word, నువ్వు వాక్యంతో సాగిపోతున్నప్పుడు have your eyes fixed on నీ Jesus. కంటి చూపు దేవుడి మీద పెట్టు. Because when you're looking at Jesus, నువ్వు యేసు వైపు చూసినంత వరకు brother, nothing else matters. ఇక ఏది నిన్నేమి చేయలేదు. Whatever is going on suddenly becomes nothing. పరిస్థితులు ఎంత దిగజారిపోయినా ఆ సమయంలో నువ్వు యేసు వైపు చూస్తే అన్ని నీకు లోబడిపోతాయి. Have we forgotten? They're in the midst of a storm. ప్రయాణం మధ్యలో తుఫాను వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. ఆ సంగతి మర్చిపోయారా? But you notice Peter didn't ask about the storm. అయితే పేతురు నోరు తెరిచి ఆ తుఫాను గురించి మాట్లాడలేదు. He asked, can I step out into the supernatural? ఆయన ఏమడుగుతున్నాడంటే, ఈ నావలో కాలు బయట పెట్టి నీవలే నేను నడవగలనా అని అడుగుతున్నాడు. This is the problem with many of our prayer lives. అనేక మార్లు నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ప్రార్థన చేసేవారి Oh, we talk about these problems. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ సమస్యల కోసమే ప్రార్థన చేస్తావు. నువ్వు సమస్యల కోసం ప్రార్థన చేయకు. నువ్వు Lord, my sickness. దేవా, నా రోగం అది పోతే అక్కడే ఉంటుంది. Lord, my finances. నప్పులు పోవాలి అక్కడే ఉంటాయి. Lord, my job. నా ఉద్యోగం రాదు నీకు. And there is nothing in our prayers that is related to our faith. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ తగినంత విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు. Look at Sister Hannah. అన్నాను చూడండి. Hannah year after year was coming crying before the Lord. సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుని సముఖంలో ఏడుస్తూ ప్రార్థన చేయడానికి వచ్చిందా? But nothing was changing. ఏమన్నా మార్పు వచ్చిందా? But on this particular year, కానీ ఆ సంవత్సరం when Hannah came to pray, అన్న ప్రార్థించాలని వచ్చి she was specific. ఇప్పుడు కొంచెం She ధైర్యం said, Lord, if you give me a man child, ప్రార్థన మారిపోయింది. I'm ప్రభువా, going to bring him back into your house. నువ్వు తీర్మానం ఇప్పుడు ప్రార్థన కాదు, She was now తీర్మానం చేస్తుంది. telling God what she wants to happen. నాకేం కావాలని అడుగుతుందంటే ఒక మగ పిల్లవాడిని ఇస్తే You need to talk. తీసుకొస్తా. You need to talk less about your problems, నీ సమస్యల కోసం తక్కువ మాట్లాడు, And ఏది కావాలో అది అడుగు. and you need to tell God what you desire. నీ హృదయంలో ఏది ఆశిస్తున్నావో అదే అడుగు. He will meet you at your desires, నీ not your ఆశను బట్టి complaints. నీ ఆశను బట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's his focus, Peter. అలాంటి దృష్టి కలిగి ఉన్నాడు పేతురు. Christ.
క్రీస్తే. And our focus is on the word. మన దృష్టి కూడా క్రీస్తు వైపే. We will not be pulled or left to right. కుడికి గాని ఎడమకు గాని దృష్టి మళ్ళించకూడదు. Our focus is the word. మన గురి క్రీస్తే. Now let's get to that other verse that we read మనం చదివిన ఇంకొక వచనం మూలకు చదువుదాం. in the book of Luke. లూకా సువార్త 11వ అధ్యాయంలో. Amen. Luke chapter 11. లూకా సువార్త 11. Are you still happy in the Lord? ఇంకా దేవుళ్ళు సంతోషిస్తున్నారా? అందరూ ఆనందంగా ఉన్నారా? Luke chapter 11 verse 34. లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం. And we'll take it bit by bit. ఒక్కొక్క మాట కింద తీసుకుందాం. It says here, the light of the body is the eye. మొట్టమొదటి మాట, నీ దేహమునకు దీపము నీ కన్నే. So the word light here from the scriptures, when we break it down, it can actually mean candle light. ఇప్పుడు ఈ దీపము అనే మాటకు అర్థం ఏమి తీసుకోవచ్చు అంటే కొవ్వొత్తి కింద నువ్వు తీసుకో. So the Bible is saying that the candle of the eye, అంటే అది the candle of the body is the eye. అంటే నీకు నీ దేహమునకు వెలుగునిచ్చేది నీ కన్నే. So in the direction which the body moves is dependent on the eye. ఇప్పుడు నీ దేహం అటు ఇటు తిరగాలంటే నీ కళ్ళు ఏ పక్కకు తిరిగితే అప్పుడు ఆ వైపుగా నీ శరీరం తిరుగుద్ది. True people who drive cars, ఎవరైతే నిజమైన డ్రైవర్లు కారు తోలుతారో, who tell you that we don't drive with our hands, మన చేతులను బట్టి కాదు మన కారు నడిపేది. we don't drive with our feet, మన కాళ్ళు బట్టి కాదు మన కారు నడిపేది. we drive with our eyes. మన కంటి చూపును బట్టే కారు నడుపుతాం. Our eyes are what is communicating with the rest of the body on what action to next take. నీ శరీరం అంతా ఆ కంటి మీద ఆధారపడుతుంది కాబట్టి ఎక్కడ మలుపు తిరగాలో అక్కడ నీ కళ్ళు తిరిగితే అప్పుడు నీ దేహం తిరుగుద్ది. And we know that we cannot move in darkness without a light to shine the way. ఇంకో మాట, ఎంత కళ్ళు ఉన్నప్పటికీ చీకటిలో వెలుతురు లేకపోతే నువ్వు ఎంత మాత్రము ముందుకు సాగలేవు. So the scripture further goes on. ఆ లేఖనం కొంచెం ముందుకు వెళ్ళి It says, therefore when thine eye is single, thy whole body is also full of light. కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండెను. When your eye is single, ఎప్పుడైతే నీ కన్ను తేటగా ఉంటుందో, single meaning looking in one place. అంటే దాని అర్థము ఈ కన్ను ఇటు చూస్తే ముందుకెళ్ళలేవు. నువ్వు రెండు కలిపి కరెక్ట్ గా తిన్నగా చూస్తేనే ముందుకెళ్తావు. That's why it says eye, even though it knows that the human being has two eyes. అందుకే మనుషులకి రెండు కళ్ళున్నా చూపు మాత్రం ఒకలాగా ఉంటది. When your eye is single, మీ కన్ను తేటగా ఉంటేనే, which means even in the spiritual, ఇప్పుడు అది శరీరంగా మాట్లాడిన ఇప్పుడు ఆత్మీయంగా we must be having one single vision. మనకి కూడా ఏక దర్శనం ఉండాలి. We cannot be looking in the world ఒకసారి ఏమో లోకంలోను and looking in the scriptures. మరొకసారి లేఖనంలోను చూడలేం. It shows that our eyes are divided. అప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే మన కంటి చూపు రెండుగా విడిపోయింది. And for the only way for our body to be full of light, ఇప్పుడు మన దేహం అంతటికి వెలుగుండాలంటే our eyes must be seeing in one మన place. కళ్ళు తేటగా ఉండాలి. We must have singularity of vision. మనము చూసే దృష్టి ఏకంగా ఉండాలి. That's why the word of the Lord is there, my brother. అందుకే వాక్యం అలా రాయబడింది సహోదరుడా. It is so that we can bring this body under subjection. ఈ దేహం అంతా నీకు లోబడాలంటే Without the spiritual eye of the word, ఆత్మీయ నేత్రములనే ఈ చూపు కరెక్ట్ గా లేకపోతే your body is always going in an opposite direction. నీ కళ్ళు ఒక పక్కకు పోతాయి, నీ దేహం ఒక పక్కకి వెళ్తది. You will want to live right, నువ్వు సరిగా బతకాలనుకుంటున్నావు, but your body wants to sin. కానీ నీ దృష్టి కరెక్ట్ గా ఉంది కానీ నీ దేహం నీకు లోబట్టలేదు. You want to go one way, నువ్వు ఒకే దారి వెళ్ళాలనుకుంటున్నావు, your body wants to go another. నీ దేహం ఏమి ఇలా వెళ్ళాలనుకుంటుంది. Only the word of the Lord దేవుని వాక్యం మాత్రమే can bring this body under subjection, ఈ దేహమును లోబడేటట్లు చేయగలదు. to align it to our confession, మన ఒప్పుకోలును బట్టి, so that we can walk in one direction. ఇప్పుడు నువ్వు సరైన జీవితాన్ని కలిగుండి దేవునిలో ఒప్పుకుంటేనే నీ దేహము చెప్పినట్టు నీ కళ్ళు చెప్పినట్టు నీ దేహము లోబడుద్ది. So here is Peter. కాబట్టి ఇక్కడ పేతురున్నాడు. His eye is fixed on Jesus. ఆయన దృష్టి దేవుని మీదే ఉంచాడు. So his whole body is full of light. ఆయన దృష్టి దేవుడి మీద ఉంది కాబట్టి శరీరం అంతా ఆయనకు లోబడి. So what follows? కాబట్టి తర్వాత ఏం జరిగింది? He walks on the water. యేసు వలె నీటి మీద నడిచాడు. When your body is full of light, ఎప్పుడైతే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుందో, brother,
brother, you will walk on the water. సహోదరుడా నువ్వు ధైర్యంగా నీటి మీద నడుస్తావు. We say it even when we take swimming lessons. కొన్నిసార్లు ఈత కొట్టేటప్పుడు కూడా మీకు అదే అర్థమవుతుంది. They tell you వాళ్ళు చెప్తారు that for you to float, నువ్వు ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలంటే your body must be నీ relaxed. దేహం అంతా తేలిగ్గా ఉండాలి, Your body must be light సరిగ్గా ఉండాలి, and not heavy. భారంగా ఉండకూడదు, బరువెక్కిపోకూడదు. The heaviness we are talking about is not weight, అక్కడ మాట్లాడింది మన శరీరంలో ఉన్న బరువు కోసం కాదు. but it is the panic and the fear that comes into people's bodies. కొంతమంది దేహంలో ఈత కొట్టేటప్పుడు భయంతో మునిగి చచ్చిపోతారు. So the Bible is telling us that when your body and your eye are focused on one, అయితే బైబిల్ చెప్పింది నీ దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు దేహం అంతా నీకు లోపడుద్ది. you are actually full of light. అప్పుడు నీవు పూర్తిగా వెలుగుతో నింపబడిపోయి ఉంటావు. Meaning that you are actually as light as a feather. దాని అర్థం ఏంటంటే నీవు తేలికైపోతావు అని అర్థం. There is no weight in you. అక్కడ నీకేమాత్రము భారం ఉండదు. There is no distressing heaviness in you. ఇక ఏమాత్రము నీ దేహములో ఎలాంటి భారాలు ఉండవు. So Peter walks on the water. పేతురు భారము లేకుండా ఉన్నాడు కనుక తేలిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. Brother Branham gives an example of this. ప్రవక్త బ్రహ్నం గారు దాని గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. When he's talking about the prophet Elijah ఏలియా ప్రవక్త గురించి ఆయన మాట్లాడినప్పుడు versus the priests against the priests. ఆయన ఏలియా ప్రవక్త యాజకులకు వ్యతిరేకంగా మాట్లాడాడు. They looked at this old fuzzy looking man standing here. He's speaking of Elijah. వాళ్ళు అంటున్నారంట, చూడండి వాళ్ళందరూ అన్నారంట అబద్ధ ప్రవక్తలు, ఈ ముసలోని చూడండి, ఈ తల వెంట్రుకలు ఊడిపోయిన ఈ ముసలోని చూడండి అన్నారంట. He was standing there, a great big piece of sheepskin wrapped around him, leather, a girdle over his loins with probably barefooted, little skinny old arms, meat hanging down this way. ఆయన ఎలా కనబడ్డాడంటే వాళ్ళకి గొర్రెబొచ్చి ఎలా వేలాడుతుందో అలాగా ఆయన ఒంటి మీద రోమములు వేలాడుతూ ఆయన ధరించుకున్న తోలుదట్టు ఒకటి, ఆయన బహుశా దాని ఏమంటారు చెప్పులు లేని వాడిగాను మొసలి ముడతల దేహం కలిగిన వాడిగా కనబడ్డాడంట అబద్ధ ప్రవక్తలకి. So in the natural there is nothing about Elijah that looks anything good. అంటే భౌతికంగా కంటి చూపుకి ఏలియా చూడడానికి కూడా అందంగా లేడు అని అర్థం. He looks like an old man that is wearing away. వాళ్ళకి ఎలా కనబడ్డాడంటే ఈ ముసలోడు మెరిసిపోయిన తల వెంట్రుకలు, మీ అయ్యగారికి మెరలేదు, మెరిసిపోయిన తల వెంట్రుకలు, చెప్పులు లేని పాదాలు, ధరించుకోవడానికి సూటు బూట్లు లేవు, తోలు తట్టు ధరించాడు, అదేమంటారు ఒక వంకర కర్ర తట్టుకుని ముసలోడు అలాగే కనపడ్డాడు. And there the priests are standing smartly dressed and full of youth and energy. కానీ ఎదురుగా ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలైతే సూటు బూట్లు వేసుకుని ఖరీదైనటువంటి సెంట్లు కొట్టుకుని లోపల అంతా డమ్మి పైన అంతా టాపు. But the spiritual eye కానీ ఆత్మీయ నేత్రము could see the power of God moving out there. వాళ్ళు పై వేషాన్ని చూశారు కానీ ఆత్మీయ నేత్రము ఏలియాలో మండే హృదయాన్ని చూస్తుంది. Because it was exactly with the word. ఎందుకంటే పై వేషం బాగోకపోయినా లోపడున్నవాడు దేవుడికి తగినట్టున్నాడు. Not what the intellect sees. మానవ జ్ఞానంతో చూసేది కాదు అసలైంది. What the spiritual eye sees. ఆత్మీయ నేత్రము లోపడున్న దాన్ని పరిశోధిస్తుంది. Hallelujah. Hallelujah. The brother Branham goes again. ప్రవక్త బ్రహ్నం గారు ఇంకా ముందుకెళ్ళాడు. And he gives Noah as an example. సరే ముసలోడు ఏలియా అయిపోయాడు కదా, ఇప్పుడు నోవహు ముసలోడు వచ్చాడు. And he said Noah waited. నోవా ఎదురు చూశాడు, believed, ఈ నమ్మాడు, moved with fear, భయంతో బతికాడు, and built an ark. చివరకు ఓడ కట్టాడు. Now don't criticize. అయితే అపహాస్యం చేయొద్దు. Maybe they told, బహుశా వాళ్ళు చెప్పుంటారు, that old fella must have been crazy. ఆ ముసలోడు ఎంత మూర్ఖుడు పిచ్చోడు, that no clouds had ever come. అసలు మేఘాలే లేవు, నీలి మేఘాలు అసలే లేవు. There was a cloud. అక్కడ ఒక మేఘం ఉంది. Before there was a cloud, rather. మేఘము రాకమునుపు. Before there was a drop of water in the skies. ఆకాశము నుండి చినుకు రాలకమునుపు. Noah
నోవా with the unseen eye of the natural eye, మనిషికి కనబడనటువంటి ఆత్మీయ నేత్రాలతో చూశాడు. with the spiritual eye tuned to the word of God. ఆత్మీయ నేత్రాలతో ఆకాశము తట్టు చూడలేదు, దేవుడి వాక్యం వైపు చూశాడు. He's seen the rain falling. వాక్యము వలన రాబోతున్న వర్షాన్ని చూశాడు. ఈ యొక్క నోవాహు, Don't look at your present situation. నీ ప్రస్తుత పరిస్థితి వైపు చూడొద్దు. Your spiritual eye should see. నీ ఆత్మీయ నేత్రముతో భవిష్యత్తు చూడు. Your spiritual eye should see you already healed. నీవు ఆత్మీయ నేత్రముతో ఎప్పుడో స్వస్థత పొందావని చూడు. It should see your children already saved. నీ పిల్లలు ఎప్పుడో రక్షించబడిపోయారని ఆ నేత్రములో Your చూడు. spiritual eye should even see you already in the rapture. ఆమేన్. నీ ఆత్మీయ నేత్రముతో చూస్తే నీవు ఎప్పుడో ఎత్తబడిపోయావు దేవునిలో. Hallelujah. హల్లెలూయా. And there is Peter. ఆ తర్వాత పేతురు. On the boat, people are going yo 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 yo. దోణిలో ఉన్న వాళ్ళందరూ యో 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 అని ఏడుస్తున్నారు. They're saying, look at Peter, అంటే guys. పేతురు చేసేది ఎవరికి నచ్చట్లేదు. He is walking on the water. ఈయన ఏమి తిన్నమైన పనులు చేయడు, అన్ని కఠినమైన పనులే. నడద్రా నీటి మీద అంటే కాలేసి నడిచేస్తాడు ఆయన. Brother, what we need in this message is more of the supernatural. ఈ రోజు నీకు ఈ వర్తమానంలో ఏం కావాలో తెలుసా? అతీతమైన నీ జలముల మీద నడిచే అధికారం కావాలి. We will never attract people with just endless words. అంటే ఏమంటారంటే సోద చెప్పి ప్రజలను ఆకర్షించుకునే శక్తి వర్తమానంలో లేదు. People must see your life transformed. నీ జీవితము మారినట్టు, రూపాంతరము చెందినట్టు ప్రజలు చూసి వస్తారు. That is the attraction. ఇప్పుడు ఇక్కడ ఆకర్షణ ఏమిటంటే నోటి మాట కాదు, నీ బ్రతికే బ్రతుకు. That's what makes somebody say, hey, your life is different. What is it about you? ఎవరో చూసి అంటారు, ఈయన మాట్లాడడం తక్కువ మాట్లాడతారు కానీ దేవుడి విషయంలో నమ్మకంగా బతుకుతాడు, ఈయన దేవుడిని మనం ఆరాధన చేద్దాం అనుకుంటారు. That's when you can say, let me introduce you to the Lord Jesus ఆ Christ. విధము చేతనే నీవు దేవునిని ఇతరులకు పరిచయము చేయగలవు. Yo 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 on the boat. బోట్లో నావలో మొత్తం కంగారే. But something is about to happen. అయితే వాళ్ళ కంగారికి ఎదురుగా దేవుడు ఏదో చేయబోతున్నాడు. Remember, he is walking on water నీటి మీద నడుస్తున్నాడు. to go to Jesus. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? I want you to నడుస్తూ catch దేవుని that. దగ్గరికి. He is walking on water నీటి మీద నడుస్తున్నాడు to get to Jesus. యేసును సమీపించాలని. Whatever God is doing in our lives, మన జీవితంలో దేవుడు ఏది చేసినా our sole objective మన ప్రాణాత్మ దేహములో must be to get to Jesus. యేసు యొద్దకు నడిపించబడాలి. The supernatural is not so you can say, hey, look at me, I'm a big shot, look at what's happening to me. ఆత్మీయమైన అతీతమైన శక్తి నువ్వు పొందుకున్నప్పుడు చూడు, నన్నే చూడండి, నా వస్త్రాలు చూడండి, నా కారు చూడండి, నా సంఘం చూడండి, నా భవనం చూడండి అని అనరు మీరు. The supernatural is so that you can get to Jesus. సహజాతీతమైనది నువ్వు పొందుకున్నప్పుడు ఎల్లప్పుడూ యేసు వైపే వెళ్తావు. Every miracle should bring you closer to Christ. అద్భుతము జరిగిన ప్రతిసారి నువ్వు దేవుడికి దగ్గరగా రావాలి. Every breakthrough should bring you closer to your master. ప్రతి కష్టం వల్ల నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి. Till one day చివరికి ఒక రోజు we will be so close, నువ్వు ఎంత దగ్గర అయిపోతావంటే our bodies will have changed నీ దేహమే మారిపోతే and we will be with him permanently. నువ్వు శాశ్వతంగా ఆయనతో జీవిస్తావు. Peter is on his journey, పేతురు గారి ప్రయాణం మొదలు పెట్టాడు దేవుడి దగ్గరికి. but Peter makes a fatal mistake. ఏ తప్పు చేయకూడదో యాత్ర మొదలెట్టినప్పుడు బాగానే మొదలెట్టావు, పేతురు గారి మధ్యలోకి వెళ్ళాక చెయ్యకూడని తప్పు చేశాడు. The Bible says, బైబిల్ చెప్తుంది, but when he saw the wind boisterous. ఎప్పుడైతే 30 వచ్చిన 14:30 మీరు చూసుకోండి, మత్తయి సువార్త 14:30 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 14:30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగా. Hold on a minute. ఒక్క నిమిషం ఆగండి. The Bible says, but when he saw. బైబిల్ చెప్తుంది, Isn't that strange? గాలిని చూచి భయపడ్డాడనే మాట వింతగా లేదా? Hasn't the wind been there all along? అక్కడ గాలి మాత్రమే ఉందా? గాలిని చేసిన దేవుడు లేడా? But why is the Bible writing it as if Peter is seeing it for the first time? అయితే మొట్టమొదటిసారి దేవుని చూశాడు, మధ్యలోకి వచ్చిన తర్వాత గాలిని చూశాడు. That's because Peter had become so focused on Christ. కాబట్టి అతడు నడిచేటప్పుడు తన దృష్టి చాలా అదనేమంటారంటే
దేవుని వైపే ఆసక్తిగా నడిచాడు. that everything else no longer mattered. ఇక మిగతావేమీ పట్టించుకోలేదు ఆయన. Nothing else existed in his world. It was just him and Jesus. ప్రారంభించినప్పుడు ఏ అలజళ్ళు అతనికి కనపడలేదు, వినపడలేదు. దేవుడే కనపడ్డాడు, దేవుని వైపే వస్తున్నాడు. But something just caused Peter to turn his head. అయితే మధ్యలోకి వచ్చిన తర్వాత నడుస్తూ మధ్యలోకి వచ్చాక బుర్ర పక్కకు తిప్పాడు. Just to turn his head. బుర్ర తిప్పాడంటే దేవుని చెప్పలేదు, బుర్రే తిప్పాడు. And the Christ that was in front of him క్రీస్తు ఎక్కడున్నాడు? ఎదురుగా ఉన్నాడు. was no longer in his sight. ఇప్పుడు క్రీస్తు వైపు లేదు తలకాయ. His eye was no longer single. తన కంటి చూపు సూటిగా లేదు. And the moment his eye was not single, ఎప్పుడైతే అప్పుడప్పుడు మన కళ్ళు అటు ఇటు తిరుగుతాయి అలా oh తిరిగేస్తాడు. my goodness, అమ్మ దేవుడా, look at the wind, గాలిని చూశాడు. look at the waves. ఓ అలలు చూశాడు. Troubles are suddenly visible. అకస్మాత్తుగా శ్రమలు శోధనలు ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కనపడ్డాయి. Disaster is now in his eyes. ఓ విచ్ఛిన్నమైపోతున్నామని భయపడడం మొదలు పెట్టాడు. And he was now afraid. భయం చెప్పాడు, గాలిని చూసి భయపడ్డాడు. He was pulled away from the singularity of his vision. దేవుని వైపున్న దృష్టిని చూసి కలిగిన వ్యక్తి మధ్యలోకి వచ్చాక బుర్ర పక్కకు తిప్పేశాడు. Now we saw the effect of what happens when your eye is single. ఇది ఎవరికో దేవుడు పాఠం నేర్పుతున్నాడు. జీవితంలో కానీ దేవుని వైపు చూస్తూ మొదలు పెట్టిన తర్వాత బుర్ర పక్కకు తిరిగితే ఎలాంటి పరిణామాలు పొందుకున్నాడు ఇప్పుడు విను. Let's see what happens when your eye is నీ divided. కంటి చూపు పక్కకు తిరిగితే ఏం జరుగుతుందో చూడు. Listen to what the Bible says back in Luke 11:34. 11:34 మీరు చూడండి. Amen. And we will just read the latter part. చివరి మాట. But when thine eye is evil, thy body also is full of darkness. లూకాసు వార్త 11:34. లూకాసు వార్త 11:34. Luke 11:30 Yes, sir. verse 34. చివరి మాట. అయితే అది చెడినదైతే ఏది చెడిపోతే కన్ను చెడిపోతే నీ దేహమును చీకటిమయమై ఉండెను. When thine eye is evil. ఇప్పుడు నీ కళ్ళు పాడైపోతే. Now the word evil, we can misplace it there. చెడిపోతే అనే మాటకి ఇంకో మాట పలుకుతాం. Just like we misplace the word sin. పాపము అనే మాటని పెట్టామనుకోండి. The prophet of our age told us what is really sin. అసలు పాపం అనే మాటకు అర్థం ఏమిటో మన గడియ వర్తమానికుడు చెప్పాడు. Sin is unbelief. పాపం అంటే ఏంటి? అవిశ్వాసమే పాపము. Everything else is merely a product of that unbelief. అవి అంటే ఏదైతే నువ్వు దేవుని చేత కాని ఉన్నాయో అవన్నీ అవిశ్వాసమునకు చెందినవే. So when unbelief enters you, ఎప్పుడైతే అవిశ్వాసము నీలోకి ప్రవేశిస్తుందో your whole body suddenly is full of అంటే darkness. నీ గుండెలోకి అప్పుడు దాకా నమ్మి సడన్ గా నమ్మడం మానేసావనుకో, నీ ఒక్క కంటి చూపు వలన నీ దేహం అంతా చీకటిమయమైపోద్ది. Just like when you drop somebody in the water when they cannot swim. చూడండి, ఈతరాణుని తీసుకెళ్లి నీటిలో గెంటేసామనుకో ఏమవుతాడు? They start shouting, I am drowning, I am drowning. వాడేమంటాడు? నేను మునిగిపోతున్నాను. They are very panic. ఎంత బాధలో ఉన్నారు వాళ్ళు. It's making their body heavy. వాళ్ళ శరీరం ఏమైపోతుంది? బరువుతో And మునిగిపోతుంది. it will lead to them sinking. ఇంకా మునిగిపోతూ ఆఖరికి ప్రాణం కోల్పోతారు. So when your body is full of darkness, కాబట్టి దేహం అంతా చీకటైపోతే you are heavy. ఇక నువ్వేమైపోతావు? భారం అయిపోతావు. Brother, let's simplify it. దీన్ని సులువుగా చెప్తాం. Have you ever seen a confident Christian? నువ్వెన్నడైనా జీవితంలో నమ్మకం కలిగిన క్రైస్తవుని ఎదుర్కొన్నావా? Even the way a confident Christian walks is different. అతని నడకే వేరుగా ఉంటది. They walk with their head up. వాడి తలకాయ ఎప్పుడు ఎత్తే నడుస్తాడు. They are free. వారు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉంటారు. There is no worry in them. వాళ్ళలో ఎలా ఉంటారు తెలుసా? అన్ని అప్పులు బాధలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి, ఏమీ లేనట్టు ఉంటారు వాళ్ళు. But watch somebody that is full of doubt. కానీ సందేహాలతో నిండిపోయిన ఒకను చూడు. You can tell because their head is down. ఆడి సులువుగా చెప్పగలను, వాడు పొరదించుకుని నడుతున్నాడంటే అర్థం ఏంటి? ఆడికి అన్ని బరువులన్నీ ఎక్కువైపోయినాయి. The heaviness starts at the head. భారం ఎక్కువైపోయింది, ఆడికి ఇంకా తలెత్తుకోలేడు. ఇంకా Their shoulders drop. వాళ్ళ భుజాలు ఉంగిపోతాయి. So that even when they are singing in church, సంఘంలో పాటలు పాడినప్పుడు కూడా చేతులు పై అయ్యగారు చెప్పాలా, చేతులెత్తు
ఇలాగే కొడతాను. Even though they are singing, నువ్వు పాట పాడుతావు, they are thinking about their troubles. నీ శ్రమల కోసమే ఆలోచిస్తావు. They are already defeated in here. గుళ్ళో కూర్చుంటావు, ఇంటికాడ పిల్లి ఏం తినేస్తుంది, కుక్క ఏం తినేస్తుంది, ఇవే ఆలోచిస్తావు. Already heavy. అప్పటికే భారం అయిపోయావు. But see a confident believer. నమ్మకస్తుడైన క్రైస్తవుని చూడు. One whose eye is single. వాడి దృష్టి దేవుడి మీద ఉంటుంది. వాళ్ళు తలలు పైకెత్తి దేవుడిని ఆరాధిస్తారు. వారి చేతులెత్తి ఆనందిస్తారు. వారు గంతులు వేస్తూ పాడతారు. ఎందుకంటే వాళ్ళ దేహం అంతా వెలుగై ఉంది. వాళ్ళు గంతులు వేస్తారు ఎందుకంటే వారి దేహం తేలికైపోయింది. Oh, let's remove all the heaviness. భారములన్నీ తొలగించుకోండి. Peter suddenly is heavy with unbelief. అకస్మాత్తుగా తేటగా ఉన్న నేత్రాలను ఇటువైపు తిప్పాడు. And look at what begins to happen. అప్పుడు ఏం జరిగిందో చూడండి. Matthew 14 back to verse 30. మత్తయి సువార్త 14:30. Hallelujah. హల్లెలూయా. But when he saw the wind boisterous, he was afraid గాలిని చూసి భయపడి and beginning to sink. అతడు మునిగిపోతున్నాడు. His body was filled with the things that drag us down. భూమిలో అంటే నీటిలో మునిగిపోయేటట్టు మారిపోయింది అతని శరీరం. Fear, భయం, worry, బాధలు. Brother Branham even tells us that worry is what causes cancer. ప్రవక్త బ్రహ్నం గారు చెప్పాడు, నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ బాధే నీకు క్యాన్సర్ జబ్బు తెచ్చింది. All day at home you are just worrying. నీకు అన్ని బాధే, బాధ. ఆ బాధే క్యాన్సర్ వచ్చింది. Fear, భయం, fearing things that you don't even know are coming yet. అసలు ఏ శ్రమలు రాబోతున్నాయో కూడా నీకు తెలీదు, కానీ వాటి కోసం భయపడిపోతున్నావు. And fear gets you to a place of sinking. ఆ భయమే నిన్ను మునిగిపోయేటట్టు చేస్తుంది. But what I love about Peter, at least in this terrible situation, అయితే పేతురు మునిగిపోతున్న సమయములో కూడా, even as he was sinking, అతడు మునిగిపోతూ కూడా, even as his eye had drifted away from his source of power, తన శక్తివంతుడైనటువంటి దేవుని వైపు కాక ఇటువైపు తన నేత్రములు ఉన్నప్పుడు కూడా, he did not shout and say, James, throw me a rope. ఇలా అడగలేదు, ఓ యాకోబు ఆ తాడు ఇలా గిరై నేను పట్టుకోవాలి అనలేదు. Many of us, when we are sinking, మనం కూడా మునిగిపోతున్నప్పుడు ఏమంటాం? we look to other people for help. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసారే నాకు సహాయం చేయండి. We look to other solutions. మిగతా సమస్యల వైపు వారితో But if you పరిష్కరిస్తావు. do that, you will drown. పక్కోళ్ళ మీద ఆధారపడినంత సేపు మునిగిపోతానే ఉంటావు. Peter said, Lord, పేతురు అన్నాడు, ప్రభువా, Lord, ప్రభువా, save me. నన్ను రక్షించు. Oh, if you are sinking this morning, ఈ ఉదయమున నువ్వు మునిగిపోతూ ఉంటే, if you are sinking this morning, ఈ పొద్దున నువ్వు మునిగిపోతుంటే say, Lord, చెప్పు, ప్రభువా, save me. నన్ను రక్షించు. And immediately, తక్షణమే, I love that. వెంటనే, Immediately, నేను ఇష్టపడుతున్నాను. దేవుడు వెంటనే, if you call for Jesus, 31వ వచనంలో ఉంది, He నువ్వు will be దేవుణ్ణి there పిలిస్తే, straight away. నీ కష్ట సమయంలో ప్రభువా అని పిలిస్తే, immediately Jesus వెంటనే యేసు చెయ్యి చాపి, stretched forth his hand and caught తన him. చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. Peter is safe. పేతురు కాపాడబడ్డాడు. But the Lord Jesus Christ is not happy. అయితే కాపాడాడు కానీ చేయి పట్టుకుని దేవుడు సంతోషంగా లేడు. అక్కడే ఉందా కింద మాట చదువుతురు కానీ ఆగండి. He is back to just being the firstborn. జ్యేష్ఠుడుగానే వచ్చాడు. ప్రయాణం మొదట్లో మునిగిపోతున్నాడు. మళ్ళా తిరిగి లేపినప్పుడు అతడు జ్యేష్ఠుడే. For a short moment, he had another firstborn walking on the water with him. కొన్ని క్షణాలు దేవుడు ఎంత ఆనందపడ్డాడంటే నా జ్యేష్ఠ కుమారుడు But నీటి now, మీద నావలి నడుస్తున్నాడని సంతోషపడ్డాడు. so he says to him, oh, thou of little faith. అంతగా చెయ్యి చాపి రక్షించి నిలబెట్టాక దేవుడేమన్నాడండి, అల్ప విశ్వాసి, Why did you doubt? నేనుండగా నీకెందుకు డౌట్ వచ్చింది? Doubt will stop us in our tracks. మన త్రోవలో సందేహాలే మనల్ని ఆపేస్తాయి. Doubt will stand in our way. మన మార్గములో అడ్డుబండగా సందేహాలే ఉన్నాయి.
remember who you are as a child of God. దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉన్న నీ స్థానం ఏంటో తెలుసుకో. Peter had forgotten who bid him on the water. నీటి మీద నడిపించగలిగిన వాడిని మర్చిపోయాడు పేతురు. So out of this story, ఈ కథ చివర్లో we come out with two formulas. రెండు సూత్రాలతో మనం ముగించుకుంటాం. You know, in mathematics there is a formula. లెక్కల్లో సూత్రాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. It might be x times b equals c. x minus c equal to b. It will give you an end result with that formula. ఆ ఫార్ములానే పద్ధతినే మనము పాటిస్తున్నాము. Yeah, I can see the ones who understand. చదువుకున్న వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఎప్పుడో చదివాం అన్ని, మరి ఎక్కడ గుర్తుంటాయి. Formula number 1. అండి ఫార్ములా సూత్రం నెంబర్ 1. Eyes fixed on Jesus. మొదటి సూత్రం, నీ కళ్ళు యేసు మీద పెట్టు. Eyes fixed on Jesus నీ చూపు దేవుని మీద పెట్టు. plus fear దానికి ప్లస్ కలిపి భయాన్ని జోడించు. equals rescue. దాన్ని ఈక్వల్ టు చేస్తే రిజల్ట్ ఏంటంటే కాపాడబడ్డాము. It will be a relationship where Christ always has to rescue you out of situations because of your fear. అంటే విడిపించబడ్డావు. దాని అర్థం ఏంటంటే నీకు ఎన్ని కష్టాలున్నా ఆ కష్టంలో నీ చూపును తేటగా దేవుని మీద పెడితే ఒక ప్రక్క దేవుడు ఉన్నాడు, మరో ప్రక్క భయం ఉంది. ఆ రెండింటిని దాన్ని ఏం చేస్తే ప్లస్ చేస్తే వచ్చే ఫలితం ఏంటంటే విడుదల. But there is another formula. ఇంకో సూత్రం ఉంది. Eyes fixed on Jesus కంటి చూపు ఏమో దేవుని మీద పెట్టి with complete faith, దానికి విశ్వాసాన్ని జోడిస్తే you will walk on the water. నువ్వు నీటి మీద నడవగలవు. I want a life నాకు జీవితం కావాలి. of walking on the water. ఎలాంటి జీవితం అంటే నీటి మీద నడిచే జీవితం కావాలి. I don't want this other life ఈ మిగతా జీవితాలు నాకు వద్దు. where constantly I have doubts, నాకు అక్కడ ఉన్నంత కాలము నాకు అనుమానాలే. where constantly I keep sinking. నేను ఆ అనుమానాలతో మునిగిపోతమే ఉంటాను. నేను I want a life where I stand on my faith. నా విశ్వాసం మీద నిలకడగా నిలబడిన జీవితం కావాలి. A life where I won't let anything distract me. ఏ అలజడి వచ్చినా తొట్టిల్లిపోని జీవితం కావాలి. And I will stay fixed on Jesus. నా చూపు తేటగా దేవుని మీద ఉండే నిలకడ జీవితం కావాలి. Listen to what Brother Branham ప్రవక్త ఏం says. చెప్పాడు వినండి. Peter come walking on the water, పేతురు నీటి మీద నడుస్తూ వచ్చాడు. doing fine until he seen the waves were contrary. అలలు ఉత్తీర్ణమయ్యేంత వరకు తేటగానే చూశాడు. Then he got scared and began to sink. ఆ తర్వాత భయముతో మునిగిపోతున్నాడు. Jesus come and picked him up and said, యేసు వచ్చి చెయ్యి చాపి అతన్ని లేవనెత్తాడు. why did you fear, O ye of little faith? అప్పుడు ఆయన అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? Fear. భయం. You're scared it won't happen. నీ భయము వల్లే నీ జీవితంలో ఘనమైన కార్యాలు చూడట్లేదు. You are scared you will never be healed. నువ్వు స్వస్థత పొందవనే భయం నీకు వచ్చింది. You are scared you will never have a job. నీకు ఉద్యోగం రాదనే భయంతో బతుకుతున్నావు. You are scared your children will never be నీ saved. పిల్లలు రక్షించబడరనే భయముతో ఉన్నావు నువ్వు. Fear. భయం. Don't have one bit of fear. భయమనే దాని 1% కూడా నీలో ఉండకూడదు. Move forward. ముందుకు సాగిపో. If God said so, దేవుడు ఏదైనా చెప్పాడంటే that settles అది it. జరిగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Sometimes it can happen. కొన్నిసార్లు జరుగుద్ది. Sometimes we fail. కొన్నిసార్లు మనమే ఓడిపోతాం. Sometimes our faith gets knocked off course కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నీ విశ్వాసంలో తగ్గిపోతావు. and we start to sink. అప్పుడే మునిగిపోతున్నావు. But don't let it be a habitual life. కానీ ఒకసారి జరిగితే పర్వాలేదు, పదే పదే అవిశ్వాసంతో మునిగిపోకు. Keep your eyes fixed on Christ. తెలియక ఒకసారి మునిగావు, దేవుడు లేపాడు. తెలిసిన తర్వాత ఇక మొలగొద్దు, నీ చూపు దేవుని మీద పెట్టు. Amen. As we rise to our feet. లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. Don't doubt. అందరు లేవాలి. ఇంకా లేవడానికి కూడా అనుమానమే మీకు లేకమంటే. Don't doubt. సందేహం వద్దు. Don't doubt. సందేహపడొద్దు, అనుమానం పడొద్దు. Keep your eyes fixed on నీ Jesus. చూపు యేసు మీద పెట్టండి. Let us raise our hands. మన చేతులెత్తి. The Brother Branham prays a prayer ప్రవక్త బ్రెన్నం గారు ఒక ప్రార్థన చేశాడు. that I think applies to every one of us. ఇప్పుడు ఈ మాటలు అదే ప్రార్థన నేను చేస్తున్నాను. మీరు Just raise your hands and believe these words. నేను
మీ చేతులెత్తి కళ్ళు మూసుకోనండి. నేను ప్రార్థిస్తుండగా ప్రతి మాటకు మీరు ఆమేన్ చెప్పి నమ్మండి. Brother Branham says, now, Father, తండ్రి, ఇప్పుడు grant that something will take place tonight. ఈ రాత్రి లేదా ఈ ఉదయ కాలము ఏదో ఒక అద్భుతము జరుగును గాక. That will cause these people to see that this is the truth. ఇక్కడున్న ప్రజలందరూ వారు సత్యమును చూచుదురుగాక. The word of God. ఆ సత్యము దేవుని వాక్యమే. And that you will keep your promises to them. అది ఏ నీ వాగ్దానములను మా ఎడల జరిగిస్తుంది. Just as you did to Abraham. నువ్వు అబ్రహాముకు చేసినట్టే, To Moses. మోషేకు చేసినట్టే, To any. అనేకులకు చేసినట్టే. How when you told Peter, నువ్వు పేతురుతో అన్నావు, walk to me on the water. నా యొద్దకు నీటి మీద నడుస్తూ రమ్మని అడిగావు. He never looked down to see what kind of bridge was under the water. అతడెన్నడు కళ్ళు కిందకి దింపి ఎలాంటి వంతెన ఉన్నది నేను నడవడానికని చూడలేదు. He never even looked to that. అసలు ఏది అతడు పట్టించుకోలేదు. He looked to Jesus. అతడు యేసు వైపే చూశాడు. But when he got his eyes away, కానీ అతని చూపు ఎప్పుడైతే దృష్టి మళ్లించాడో, when he got his eyes on the waves, తన చూపు ఎప్పుడైతే అలల మీద ఉందో, he would sink. అతడు మునిగిపోతున్నాడు. God, దేవా, we pray tonight ఈ రాత్రి ప్రార్థిస్తున్నాము, that those who step out ఎవరైతే దోణ బయట అడుగు పెట్టారో tonight ఈ రోజు will pass the barriers of the waves అలల యొక్క బంధకాల నుండి విడిపించబడుదురుగాక. and walk right to Jesus క్రీస్తు వైపుకి నడుచుదురుగాక. by his bidding of coming. ఆయన వచ్చుట ద్వారా Hear us, Lord. వారు నడిచి వచ్చుదురుగాక. Hear us, Lord. మా మాట ఆలకించండి. Amen and amen. యేసు నామములో అడుగుచున్నాము. God bless you, saints. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen, amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనందరం కూడా ముందు నిర్ణయంలో ఉన్నాం. మనందరం కూడా ముందు నిర్ణయంలో ఉన్నాం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కన్ను ప్రతిదాన్ని చూస్తుంది. ఈ కూటానికి నువ్వు రావాలి. ఎవరు రావాలో ఆయన తెలుసు. ఎవరితో ఆయన మాట్లాడాలో ఆయన తెలుసు. ఈరోజు సూటిగా మాట్లాడా? ఎంతమంది నమ్ముతున్నారు? నాతో మాట్లాడాడు. మరి మీతో మాట్లాడా? ఎంత అద్భుతమైన కృప. నీ కన్ను ఎప్పుడు దేవుని వైపే చూడాలి. మనం నేర్చుకున్నాం. ఎలీషా కనులు ఎవరి వైపు ఉన్నాయి? ఏలియా వైపు ఉన్నాయి. నిజమేనా? నేను చెప్పేది వాస్తవేనా? యెహోషువ కనులు ఎవరి వైపు ఉన్నాయి? మోషే వైపు ఉన్నాయి. మరి ఇప్పుడు మన కనులు చెప్పాలి, వాక్య వైపు ఉండాలి. ఓ నిజముగా ఈరోజు పేతురు సాగినంతసేపు బాగానే ఉంది, కానీ తన తలకాయ పక్కకు తిప్పాడు. శ్రమలు ఎక్కువైపోయాయి, శోధనలు ఎక్కువైపోయాయి. ఏలియా ముసలుడైపోయాడు అనుకున్నారు. నిజమేనంటారా? ఎంత సూటిగా మాట్లాడాడు దేవుడు, ఎంత అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని? నీకోసమే కోటం, నీకోసమే, నా కోసమే దేవుడు ఏర్పరిచాడు. మనం ఎవరో ఆయన తెలియదు, మనం ఎవరో తెలియదు. మనము మత్స్యకారులు అని కూడా తెలియదు, మనము చేపలు వేటాడేవాళ్ళని కూడా తెలియదు ఆయనకి. కానీ దేవుడికి తెలుసు. ఇక్కడే ఉన్నావా? పీటర్ మన మధ్యలో ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ పీటర్ వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. దేవుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, కృపాభరితం మా ప్రభువా, నిశ్చయంగా ప్రభువా ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఆయన మరొకసారి నీ ప్రజలను ప్రేమించిన ఆయన, ఓ మా మధ్యలో దిగువచ్చి దేవా,
ఓ మరి నిశ్చయంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడవు ప్రభువా. అయ్యా నిశ్చయంగా నాయన మీరు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఓ మరి దేవుని యొక్క ముందు నిర్ణయంలో ఉన్నారని ప్రభువా. ఇదిగో మరి నిశ్చయంగా తండ్రి నాయన ఓ నువ్వు కనబడి ఆదాముగా వచ్చిన ఆయన ఆ మొదటి ఆదాము యొక్క జీవితాన్ని ప్రభువా ఓ మరి ఏ విధంగా చూపించావు నాయన. ఇదిగో మీరు కూడా నడవగలరని ప్రభువా, ఆ నీటి మీద నడవగలరని ప్రభువా. ఓ మీరు కూడా మరి జీవించగలరని ప్రభువా. ఓ మరి నీ మీద మీరు దృష్టి నిలిపినప్పుడు ప్రభువా, ఓ నీ వాక్యం వైపు మేము చూసినప్పుడు ప్రభువా, ఇదిగో సృష్టి మీకు కూడా లోబడుతుందని ప్రభువా. మరి నిశ్చయంగా నువ్వు మాతో మా అందరితో కూడా మాట్లాడినందుకే నాయన నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు తెలిసిన ప్రభువా. ఇదిగో ఎంత మాత్రము ప్రభువా ఓ మేము కాలులు చూడకూడదు ప్రభువా, ఓ మేము అలలు చూడకూడదు ప్రభువా, ఓ మేము శోధనలు చూడకూడదు ప్రభువా, ఓ ఎటువంటి తుఫాను వైపు మేము చూడకూడదు ప్రభువా, ఓ మేము నీ వైపు చూడాలి ప్రభువా. మీ కన్ను తేటగా ఉండి నీడలా ఓ నిశ్చయంగా మీ దేహమంతయు వెలుగుమైమంటున్నారు ప్రభువా. ఓ మీ కన్ను చెడినదైతే ఓ మరి నిశ్చయంగా మీరు మునిగిపోతారని ప్రభువా, ఓ మరి నిశ్చయంగా మీరు పడిపోతారని ప్రభువా. ఓ ఎంతో సూటిగా ఓ తేటతెల్లంగా మాతో మాట్లాడేలో ప్రభువా. అయ్యా అద్భుతమైన దేవుడానికి స్తోత్రాలయ్యా. ఓ నిశ్చయంగా నాయన ఇదిగో సృష్టి యావత్తు నాయన ఓ దేవుని యొక్క కుమారుల ప్రత్యక్ష కొరకు నాయన ఓ ఎదురు చూస్తున్నాను ప్రభువా. ఓ మరి మొదటి ఆదాము నాయన ఏ జీవితాన్ని జీవించి చూపించాడు నాయన అదే జీవితాన్ని ప్రభువా ఈ కడవర కాలంలో ప్రభువా ఓ నీ వధువుకు నువ్వు చూపించడానికి నాయన ఓ నువ్వు దిగొచ్చావు నాయన. ఓ నిశ్చయంగా ప్రభువా ఓ సృష్టి యావత్తు నాయన ఓ దేవుని యొక్క కుమారుని ప్రత్యక్ష కొరకు నాయన ఓ మరి ఇక పేతురు పడిపోవడం నీకు ఇష్టం లేదు నాయన, ఓ పేతురు భయపడడం నీకు ఇష్టం లేదు నాయన. ఓ అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రభువా. ఓ గాలిని సృష్టించిన దేవుడినే పక్కన కలిగి ఉన్నాడు ప్రభువా. ఈ రోజు మేము సృష్టికర్తను కలిగి ఉన్నాం ప్రభువా. ఓ మేము దేనికి భయపడకూడదు ప్రభువా. ఓ నువ్వు మాతో ఉన్నప్పుడు నాయన ఓ నువ్వు మాలో ఉన్నప్పుడు నాయన ఓ మేము భయపడవలసిన పని లేదు నాయన. ఓ మా కను దృష్టి నీ వాక్యం వైపు ఉండాలి ప్రభువా. ఓ మేము మా గురి నీ వైపు ఉండాలి ప్రభువా. ఓ నిశ్చయంగా కార్యం జరిగించండి ప్రభువా. ఓ ఎంత మాత్రము ప్రభువా ఓ కుడికని ఎడంకని తొట్టిల్లిపోకండి ప్రభువా. ఓ నీ వాక్య ప్రత్యక్షత కలిగి నాయన ఓ నీ గొప్ప బయలుపాటు మీద నాయన మేము కూడా ప్రభువా ఆ పేతురు వలె నాయన ఆ సముద్రం మీద నడిచినట్లుగా ప్రభువా విశ్వాసము ద్వారా ప్రభువా ఓ నీ వాక్యం ద్వారా నాయన ఓ నీ ప్రత్యక్ష ద్వారా నాయన మేము కూడా నాయన ఆ యొక్క సహజాతీతమైన కార్యాలకు నాయన ఆ దృశ్య ఓ ప్రపంచంలోకి నాయన మేము కూడా అడుగు పెట్టాలి ప్రభువా. అద్భుతమైన కార్యం జరిగించండి. ఇదిగో నిశ్చయంగా నాయన మీరే కార్యం జరిగించండి. ప్రతి బిడ్డని ప్రభువా ఓ విశ్వాసం దృఢపరచండి ప్రభువా. ఓ లోతైన ప్రత్యక్షతను పడి నాయన ఓ నీ బలమైన అభిషేకంతో నింపండి ప్రభువా. మీరే కార్యం జరిగించండి సమస్తము నాయన. ఓ నిశ్చయంగా ప్రభువా నీ గొప్ప నామం మహిమార్థమై ప్రభువా ప్రతి బిడ్డని కూడా ప్రభువా తన స్థానంలోకి తీసుకెళ్ళి నాయన ఓ నీ వాక్యాన్ని తెరవడి నాయన. ఓ నిశ్చయంగా ప్రభువా తన స్థానమును గుర్తించుకుని ప్రభువా ఓ మన పేతురు ప్రభువా అతను ప్రీడెస్టినేషన్ సంతానం అని ప్రభువా అతను ముందు నిర్ణయంలో ఉన్నాడని ప్రభువా ఓ గుర్తించాడు కాబట్టి ప్రభువా ఆ ధోనిలో ఎంతో మంది ఉండగా ప్రభువా ఓ పేతురు లేచాడు ప్రభువా. ఓ నిశ్చయంగా ప్రభువా అతను ముందడుగేశాడు ప్రభువా. ఓ నిశ్చయంగా ప్రారంభంలో ఎలా ఉన్నావు ప్రభువా అంతవరకు కూడా ప్రభువా నీ రాకడ వచ్చేంత వరకు కూడా ప్రభువా ఓ అదే నిర్ణయంతో నాయన అదే ముందు చూపుతో నాయన ఎంత మాత్రం వెనక్కి చూడకుండా ప్రభువా వెనకున్న వాటిని విడిచిపెట్టి ప్రభువా ఆ ముందున్న వాటి కొరకే ప్రభువా ఓ అదృశ్యమైన ఓ ప్రపంచంలో అడిగి పెట్టక నాయన ప్రతి విశ్వాసిని ప్రభువా ప్రతి బిడ్డని ప్రభువా బలపరచమని ప్రభువా ఓ స్థిరపరచమని ప్రభువా మీ గొప్ప నామానికి మహిమార్థమై జరిగించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా